రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము. కనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన కృపను బట్టి ధైర్యం బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈరోజు మధ్యాహ్నము ఈ పునరుత్థాన దినమున మేము మీ సన్నిధిలో నిలబడగలిగామంటే ఇది కేవలం మీరు మాకు చూపిన కృప. ప్రపంచమంతా ప్రభువా మరణ భయముతో అల్లాడుచూ ఉండగా, అనేక విపత్తుల చేత విలవిల్లాడుచూ ఉండగా, అయ్యా ఎటు పారిపోవాలో ఎక్కడ నివసించాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో మానవాడి ఉండగా మాకు ఒక ఆశ్రయపురాన్ని ఇచ్చిన దేవా, అందుని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. మేమేదో భక్తి పర్వమని మీరు మాకు ఆశ్రయపురాన్ని ఇవ్వలేదు, కానీ కేవలం ఆయన షరతులు లేని నీ ప్రేమను బట్టి, నీ కృపాని పొందలను బట్టి, నీ దయను బట్టి మీరు మాకు అనుగ్రహించిన ఈ ఆశ్రయపురాన్ని బట్టి వందనాలు. అయ్యా, నీ నామమే ఆశ్రయపురమయ్యన్నది. దయ్యములకు అది మందు పాత్ర, సాతాను సామ్రాజ్యానికి మందు పాత్ర, మాకైతే బలిపీఠపు కొమ్ములైన అయ్యా, ఈ మధ్యాహ్న కాలం నీ బలిపీఠపు కొమ్ములను పట్టుకొనుచున్నాం. అయ్యా, మరొకసారి మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి, మమ్మలను దీవించండి, ఆశీర్వదించండి. పెరియల అనుభవాన్ని మాకు దయచేయండి, ఏ పొల్పురి అనుభవాన్ని మాకు దయచేయండి. తెలుగా మా మధ్యలో ప్రత్యక్షం అవ్వండి. అయ్యా, మేము ఇక్కడ నిలబడటానికి మా జీవితాల్లో ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు ప్రభువా. కేవలం నీ కృపను బట్టి, నీ దయను బట్టి మేము ఇక్కడ నిలబడుచున్నాం. నిలబడటకు ధైర్యము కలిగి ఉన్నాం. అయ్యా, నీ సన్నిధిలో ప్రవేశాన్ని మాకు సమృద్ధిగా దయచేయండి. మీ రక్తాన్ని మా పైన ప్రోక్షించండి, మీ అగ్ని చేత మమ్మల్ని కాల్చండి, మీ అభిషేకం చేత మమ్మల్ని నింపండి, పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి నాయన. అయ్యా, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. నాయన, వ్రాయబడినటువంటి మాటలు అయ్యా మేము చదవగలమేమో, కానీ వాటిని వివరించగలిగిన వాడమని ఒక్కడవే ప్రభువా. అయ్యా, మా వల్ల అయితే ఏమీ కాదు ప్రభువా. అయ్యా, మీ పాదాల దగ్గర సాష్టాంగ పడుచున్నాం. ప్రకటించువానిగా, అయ్యా గ్రహింపచేయువానిగా, ఒప్పింపచేయువానిగా, వాక్యమును నెరవేర్చుటకు శక్తి సామర్థ్యములను అనుగ్రహించు దేవునిగా మీరే మా మధ్యలో నిలవబడిన ఆయన, మీ స్థాయిలో, మీ శైలిలో మీ కార్యాలను జరిగించమని అయ్యా నాయన మా తండ్రి, మీ మాటలు ప్రభువా తేటగా ఆయన వినిపించే పోరగాలను మార్చమని, మీ ప్రజలకు నాయన మా తండ్రి సేవ చేసే భాగ్యాన్ని అనుగ్రహించమని అయ్యా నాయన మా తండ్రి చివరి శ్వాస వరకు ప్రభువా అయ్యా నాయన మా తండ్రి మీ పని జరిగించుటకు, నాయన నీ కృపా కార్యాన్ని జరిగించుటకు, ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన సేవకునిగా ప్రభువా దేవా నాయన మా తండ్రికి సన్నిధానంలో వాడబడే కృపను అనుగ్రహించమని దేవా, ఈ సమయంలో మీరే మీ దాసుని ఆదుకొనమని, మీరే నాయన మా తండ్రి బలపరచమని, నన్ను బలపరచమని అంటే నేను సమస్తమును చేయగలనని అయ్యా పౌలు గారు చెప్పినట్లుగా నేను చెప్పుచున్నానయ్యా. అయ్యా ఆయన మా తండ్రి బలము చేత కాదయ్యా, శక్తి చేత కాదు నాయన, నీ ఆత్మలో నీ కార్యాలు జరగాలి ప్రభు. అయ్యా, నీ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించండి, ఆత్మవిషేకాన్ని కుమ్మరించండి దేవా. పెంతెకొస్తు అనుభవాన్ని మాకు దయచేయండి దేవా. నాయన మా తండ్రి, మీ బలమైనటువంటి అగ్ని స్వాగత ప్రభువా మాలో ప్రతి ఒక్కరికి కుమ్మరించమని అయ్యా మీరే మాతో మాట్లాడమని అయ్యా, మాట్లాడిన ప్రతి మాట ప్రభు మా హృదయాల్లో నింపబడి అయ్యా మా యొక్క జీవితాల్లో, మా శరీరంలో రక్త మాంసములుగా మారి ప్రభువా అయ్యా నాయన మా తండ్రి, ఈ వాక్యమును నెరవేర్చే శక్తిని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. పరిశుద్ధులారా దయచేసి కూర్చోండి. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ప్రేమ దేవుడు బిడ్డారా, మనం విశ్వాసముల గురించి వరుసగా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఇది ఇప్పట్లో అయిపోయే అంశం కాదు, ఎందుకంటే ఇది పునాది కనుక చాలా బలమైనటువంటి పునాది ప్రభు మనకు వేయటానికి ఆయన ఉద్దేశించి ఉన్నారు. కాబట్టి ఈ విశ్వాసమును గురించి నేను మీతో ప్రవక్త మాట్లాడినటువంటి కాలపు జీవపు స్వరం, దేవుడు పంపినటువంటి దూత, వర్తమానికుడు, సందేశకుడు అయినటువంటి విలియం మ్యారియన్ బ్రహ్మాం గారి యొక్క వర్తమానాలను నేను మీకు వరుస శ్రేణిలో నేను మీకు వాటి యొక్క సారాంశాన్ని ప్రార్థనాపూర్వకంగా మీ ముందు ఉంచడం జరుగుతూ ఉన్నది. ఈరోజు నా యొక్క అంశము విశ్వాసము అనేది 6వ జ్ఞానేంద్రియము. విశ్వాసము అనున్నది 6వ జ్ఞానేంద్రియము. మనకు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. 6వ జ్ఞానేంద్రియం అనేది ఎక్కడ ఉన్నది అంటే, మనకు దేహములో ఉన్నటువంటివి 5 జ్ఞానేంద్రియాలు కదా. జ్ఞానేంద్రియము అనగా ఈ జ్ఞానేంద్రియముతో అంటే 5 మనకు పంచ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు అంటే మనకు జ్ఞానాన్ని అనుగ్రహించి, అవునా? అంటే మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు ఏమిటి అంటే, చూడడం. ఈ కళ్ళతో మనం చూస్తాం, అంటే ప్రపంచాన్ని, ఈ చుట్టూ ఉన్నటువంటి లోకాన్ని మనం చూడగలుగుతాం. ఆ తర్వాత వాసన, మరియు ముక్కు ద్వారా మనము వాసన చూడగలం. నాలుకతో రుచి చూడటం, అంటే వాస్తవానికి నాలుకతో రుచి చూడలేము, కానీ నాలుక మీద పడింది ఏదైనా సరే అంగిటికి అంటినప్పుడే దాని యొక్క రుచి అనేది తెలుస్తుంది. మీకు నేను కనిపించకపోతే కొంచెం జరగదు, ఇబ్బంది లేదు. హల్లెలూయా. కాబట్టి నాలుకతో మనం రుచి చూస్తాం. ఆ తర్వాత మనము ఈ యొక్క చర్మముతో స్పర్శ అనేది జరుగుతుంది, అంటే స్పర్శిస్తాము మనం. అలాగే మనము చెవులతో వింటాం. 5 జ్ఞానేంద్రియాలు, అవునా? ఈ భౌతిక దేహానికి ఎన్నున్నాయి? 5 జ్ఞానేంద్రియాలు, పంచ ఇంద్రియాలు అంటారు. అంటే వీటి ద్వారా మనము ఈ లోకమును స్పర్శిస్తాము, వాసన చూస్తాం. అంతేకాదు మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వాసన చూసే సామర్థ్యం ఎంత గొప్పది అని అంటే, గ్యాస్ వాసన, లేకపోతే మల్లెపూల వాసన, లేకపోతే చెత్త వాసన, దుర్గంధమా, మంచి వాసన అనేది ఈ ముక్కు మనకేం చేస్తుంది అని అంటే, మనకి మెదడుకు సంకేతాలు పంపి మనకు తెలియజేస్తుంది అదేమిటో అని. అంటే మనం దాన్ని చూడాల్సిన పని లేదు. అంటే గ్యాస్ను మనం ఏం చూడగలమా? కానీ మనం ఏం చేస్తామంటే, వాసన చూసే గ్యాస్ లీక్ అవుతుంది అని చెప్తాం, అవునా? మరి అంతేకాదు, చెత్త బండి వస్తున్నప్పుడు మనకు ఆ చెత్త బండి కనపడకపోయినా ఆ వాసన వచ్చినప్పుడు ఇదిగో చెత్త బండి వస్తుంది అని మనం చెప్పగలుగుతాం, అవునా కదా? హల్లెలూయా. అంటే ఒక్కొక్క దానితో మనం చూడగలుగుతాం, అంటే స్పర్శించగలుగుతాం. కొన్నిటిని మనము స్పర్శించి ఇప్పుడు దీన్ని చూస్తున్నాము, ఇది పొయ్య. కానీ ఎప్పుడైతే దాన్ని తాకామో, ఓకే ఇది ఒక పదార్థము అని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అంటే భౌతికంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాటన్నిటిని గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఈ 5 జ్ఞానేంద్రియాలు మనకు ఉపయోగపడతాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే వీటి గురించి ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు, కానీ ఒక జ్ఞానేంద్రియము ఉన్నది, దాని పేరు విశ్వాసం. మరి ఈ విశ్వాసము అనే జ్ఞానేంద్రియము దేనికి ఉన్నది అంటే, మనకు కనిపించేది ఈ దేహమే కదా. మరి 6వ జ్ఞానేంద్రియం ఎక్కడ ఉన్నది అనేది మనకు ఒక సందేహం. అంటే వర్తమాన విశ్వాసులకైతే ఇవన్నీ బాగా తెలుసు, కానీ మరి కొంతమంది కొత్త వారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం నేను దాన్ని వివరిస్తాను. హల్లెలూయా. మనకు కనిపించేటటువంటి దేహం ఒకటైనప్పటికీ వాస్తవానికి మనకు 3 దేహాలు ఉన్నాయి, అవునా? మొదటిది దేహం, రెండవది ప్రాణం, మూడవది ఏమిటంటే ఆత్మ. అంటే మనకు బయట కనిపించేది ఈ దేహమే, కానీ మనం గాలి పీలుస్తున్నామా అంటే రెండవ వ్యక్తి లోపల ఉన్నాడు, ఆమేన్. మరి అంతేకాదు, మూడవ వ్యక్తి కూడా లోపల ఉన్నాడు, అతడు ఆత్మస్వరూపి. మూడవ వ్యక్తి లోపల ఉన్నాడు. మరి ప్రాణం అంటే మీరు నమ్మలేకపోవచ్చు, కానీ మూడవ వ్యక్తి అంటే మాత్రం ఖచ్చితంగా నమ్మి తీరుతారు. ఎందుకనంటే, మీరు రాత్రి వేళలో నిద్రపోయేటప్పుడు ఈ కళ్ళు మూసుకొని ఉంటాయి, మరొక జత కళ్ళు తెరుచుకొని ఉంటాయి, అవునా?
కళ్ళకంటారు ఎప్పుడారు మీరు ఎవరికైనా అందరు కళ్ళు వచ్చినాయా? కళ్ళ కనని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవునా కదా? కళలు మనం చూస్తున్నాం కదా. కళలు చూస్తున్నాము అని అంటే ఏ కళతో చూస్తున్నాం? అంతే కదా. లోపల ఒక దేహం ఉంది కదా, అవునా? మరి అంతేకాదు, మీరు నిద్రపోయేటప్పుడే మీరు వెళ్ళిపోతారు, షర్ట్లు తెచ్చేస్తారు, అక్కడ ఉన్న చీరలు తెచ్చేసుకుంటారు, కట్టేసుకుంటారు. చిన్నపిల్లలు అయితే వెళ్ళిపోయి ఆ యొక్క తల్లిదండ్రులు కొనిపెట్టనటువంటి ఆ చిన్న చిన్న పిల్లలు ఆ యొక్క బొమ్మలు, ఆడుకునే బొమ్మలన్నీ తెచ్చేసుకుంటారు, ఆడేసుకుంటా ఉంటారు. మా బోట్ వాళ్ళు అయితే విమానాలు ఎక్కేస్తూ ఉంటాము, ఫ్లైట్స్ ఎక్కేస్తాం, లేకపోతే వాళ్ళు ఎక్కేస్తాం. జీవితంలో ఏమేమైతే మాకు ఏమేమైతే అనుభవంలోకి రాలేదో అవన్నీ కూడా కళల్లో జరిగించేసుకుంటా ఉంటాం. అవునా కదా? హల్లెలూయా. అంటే మూడో వ్యక్తి ఉన్నాడా? అంటే వాస్తవానికి ఈ దేహంలో ఇద్దరున్నారు. సరే, ఈ బయట కనిపించేటటువంటి వ్యక్తికేమో 5 జ్ఞానేంద్రియాలు, లోపల ఉన్నటువంటి ప్రాణానికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అవేంటంటే ప్రేమ, మనస్సాక్షి, హేతుబుద్ధి, ఊహ, అనురాగం. హల్లెలూయా. మరి 5 ఉన్నాయా? ప్రేమ, మనస్సాక్షి, హేతుబుద్ధి కూడా ఏంటమ్మా? జ్ఞాపకం. హల్లెలూయా. 5 ఉన్నాయి, సరేనా? కానీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మస్వరూపికి ఉంటే విశ్వాసం అన్న జ్ఞానేంద్రియమైన ఉండాలి, లేకపోతే ఇంకోటి అవిశ్వాసం. విశ్వాసమైన అవిశ్వాసమైన. ఇప్పుడు మనలో విశ్వాసం అనే జ్ఞానేంద్రియం ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. ఈ విశ్వాసం అనే జ్ఞానేంద్రియంతో మనం ఏం చేస్తాం? విశ్వాసం అనే జ్ఞానేంద్రియంతో మనం ఏం చేస్తాం? అసలు భక్తులు ఏం చేశారు చూద్దామా? నేర్చుకుందామా? ఆసక్తితో ఉన్నారా? సంతోషపడుతున్న స్తోత్రం చేస్తే చెప్తామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే, ఆ రెండవ వ్యక్తికి ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల గురించి చెప్పే సమయం ఇది కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు అతీతమైన జ్ఞానేంద్రియం గురించి, సూపర్ న్యాచురల్ 6th సెన్స్, అతీతమైన 6వ జ్ఞానేంద్రియం గురించి మనం నేర్చుకుంటున్నాం. మరి ఈ జ్ఞానేంద్రియం ఉపయోగం ఏమిచ్చి అనే దాన్ని చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో, వెలుగు చూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాం. వెలుచూపు వలన అంటే మనము ఏ ప్రయాణం కట్టాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మనం వాహనం ఎక్కుతాం, సరే. కానీ అసలు వెళ్ళాలంటే దారి కనపడాలి కదా. వెళ్ళాలంటే దారి కనపడాలా? దారిని మనం దేంతో చూస్తున్నాం? మన కళ్ళతోనేగా. చెప్పాలి, మన కళ్ళతో మనం చూస్తున్నామా కదా. ఇప్పుడు మన కళ్ళతో చూస్తేనే మనం ఎక్కడికి వెళుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. మరి అలాగే భక్తులు ఈ కళ్ళతో చూడాలా, విశ్వాసం అనే జ్ఞానేంద్రియంతో చూచారు. హల్లెలూయా. విశ్వాసం అనే జ్ఞానేంద్రియంతో చూచారు. ఇది ఒక సరికొత్త అనుభవం అండి. ఇది మహా గొప్ప సర్వోత్కృష్టమైన క్రైస్తవ శిఖరాగ్ర స్థాయి అనుభవం. ఏమిటి అని అంటే మనోనేత్రంతో చూడటం, 6వ జ్ఞానేంద్రియంతో చూడటం. హల్లెలూయా. ఈ 6వ జ్ఞానేంద్రియంతో చూచే ముందు అసలు కంటి చూపుతో చూచి పతనమైపోయిన వాళ్ళ గురించి కొద్దిగా అలా చూసి తర్వాత ఇటువైపు వద్దామా? హల్లెలూయా. ఎందుకంటే నేను మీకు అంతకు ముందు చెప్పి ఉన్నాను, ఆదికాండం 3వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా ఒక బంగారు తల్లి తన వెలుగు చూపు వలన తను ఏం చేసింది అంటే మంచి చెడ్డల తెలివినిచ్చో వృక్షాన్ని నుంచి వచ్చింది. మంచి చెడ్డల తెలివినిచ్చో వృక్షం అంటే వాస్తవానికి ఈ భూమి మీద ఏ చెట్టు ఫలానైనా తింటే మనకు కొన్ని వైటమిన్స్ అంటే మంచి పోషక పదార్థాలు లభ్యమవుతాయి, ఈ శరీరానికి అందుతాయి. కానీ ఏ చెట్టు ఫలాన్ని తిన్నా తెలివితేటలు పెరుగుతాయి అంటే అది ఉత్తమం. అంతే కదా. ఏ చెట్టు ఫలానైనా, ఏ చెట్టు యొక్క పండు తింటే తెలివితేటలు పెరిగిపోతాయి అని చెప్పానంటే అది అబద్ధమే. అవునా? మరి ఏ చెట్టు ఫలానైనా తింటే మీరు నిత్యము జీవిస్తారు, బ్రతుకుతారు, నిత్య జీవాన్ని కలిగి ఉంటారు అని చెప్పిన అది అబద్ధమే. అవునా? కానీ అలాంటి చెట్లు 2 ఉన్నాయి ఇక్కడ. ఉన్నాయా? ఒకటి జీవవృక్షము, రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. అంటే జీవవృక్షం ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. హల్లెలూయా. మరియు రెండవ చెట్టు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. ఆ వృక్షం దేనికి సాదృశ్యము అంటే సాతానుకు సాదృశ్యం. ఎందుకంటే నేను మీకు అంతకు ముందు దీన్ని చదివి వినిపించాను. అవి భూమిలో ఉండే మొలవుల
భూమిలో నుండి మొలవలేదు. దేవుడే ఆ 2 వృక్షాలను అక్కడ పెట్టాడు. ఎవరికి సాదృశ్యంగా? జీవవృక్షానికి అనగా దేవునికి, హల్లెలూయా, సాతానుకు సాదృశ్యంగా దేవుడు ఆ 2 వృక్షాలను అక్కడ పెట్టాడా? చెప్పాలి. ఇప్పుడు జీవవృక్షాన్ని వాళ్ళు ఇంకా ఆ ఫలాన్ని ఇంకా భుజించరా? జీవవృక్ష ఫలాన్ని ఇంకా వాళ్ళు భుజించలేదు. హల్లెలూయా. భుజించి ఉంటే వాళ్ళు ఎప్పటికీ సజీవంగానే ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఏ వృక్ష ఫలాన్ని భుజించారు అని అంటే, ప్రియమైన దేవుని పెట్టారా, హల్లెలూయా, సాతాను యొక్క ఫలాన్ని భుజించారు. అవునా? ఎవరు వాళ్ళు? ముందుగా భుజించింది హవ్వ, ఆ తర్వాత ఆదాము. రైట్? హల్లెలూయా. అంటే ఆ వృక్ష ఫలాన్ని భుజించడానికి ముందు ఆయన ఏం చేసిందో చూద్దామా? ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ వృక్షము ఆహారముకు మంచిదియు కన్నులకు అందమైనదియు వేగమిచ్చు రమ్యమైనది ఉన్నట్టు చూచినప్పుడు ఆయన ఏం చేసింది? ముందు ఏం చేసింది? చూచింది. తన భౌతిక నేత్రాలతో ఆమె ఏం చేసింది అంటే చూచినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడాల్సింది దేంతో? విశ్వాసంతో చూడాలి. దేంతో చూడాలి? విశ్వాసంతో చూడాలి. కానీ ఆమె దేంతో చూచింది అంటే వెలుగు చూపును బట్టి చూచింది. ఎప్పుడైతే వెలుగు చూపును బట్టి చూసిందో, ఈ లోకములో ఉన్నదంతా కూడా 3. అవేంటి? లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం. హల్లెలూయా. ఇప్పుడు మొదటిది ఏమిటి? శరీరాశ. ఏంటది? శరీరాశ. ఎప్పుడైతే ఆమె సాతాను చూచిందో, ఆ సాతానుతో ఉండాలన్నటువంటి ఆశ, ఒక శరీరపు ఆశ ఆమెలో కలిగింది. అవునా? మరి అంతేకాదు, సాతాన్ని చూచినప్పుడు అతను మహా అందగాడిగా ఉన్నాడు, నేత్రాశ కలిగింది. ఆ తర్వాత జీవపుడంబం. ఆ సాతాన్ని ఎరిగినప్పుడు మరి అంతేకాదు, నా యొక్క జీవితంలో మంచి ఏమిటో చెడేంటో తెలిసిపోతుంది, నేను దేవుని వలె మారిపోతాను అన్న గొప్ప ఆశ ఆమెలో కలిగింది. అర్థమవుతుందా? లోకములో ఉన్నదంతా 3, కానీ లోకములో ఉన్నవాడెవరు? సాతాను. రైట్? హల్లెలూయా. ఇప్పుడు లోకములో ఉన్నదంతా ఇప్పుడు ఎవరిలో ఉంది? సాతానులో ఉంది. ఆ సాతానుడే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షముగా వాళ్ళ ముందు నిలబడి ఉన్నాడు. ఆమె ఇప్పుడు ఆ సాతాన్ని చూసినప్పుడు, సాతాను మాటలు ఆమె విన్నప్పుడు ఆమె జీవితంలో పడిపోయింది. ఆమె ఏమైపోయింది? పడిపోయింది, పతనం చెందింది. ప్రేమ దేవుని బిడ్డలారా, భౌతికంగా ఆమె చూచింది. అంటే ఈ యొక్క కళను ఆమె చూచినప్పుడు ఏమైందంటే పతనం చెందింది. ఆమె మరియు మీరు గమనిస్తే, లోతును మీరు గమనిస్తే, ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. వాస్తవానికి యోర్దాను అనగా ఏమిటి? మరణం. యోర్దాను అనగా మరణం. ఇప్పుడు ఈ మరణము ఉన్నటువంటి ప్రాంతం అంతటిని ఎవరు చూస్తున్నారు? లోతు చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తున్నాడు? తన కన్నులెత్తి. అయితే అబ్రహాము విశ్వాసంతో చూస్తున్నాడు, లోతు అయితే తన కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడు. ఆ నాశనము చేయబడబోయే పట్టణాలు, మరంతే కదా పాపముతో నిండినటువంటి పట్టణాలు, మరియు వ్యభిచారముతో నిండిపోయినటువంటి పట్టణాలు, మరియు పురుషులు స్త్రీలు అవాచ్యమైనది చేయించున్నటువంటి ఆ పట్టణాలు ఎవరికి ఏ విధంగా ఈ యొక్క లోతుకి ఎలా కనబడుతున్నాయంటే, యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశారు. ప్రేమ దేవుని బిడ్డలారా, అతను దాన్ని చూసినప్పుడు ఎలా కనిపిస్తుందంటే, చాలా రమ్యమైనటువంటి స్థలముగా కనిపిస్తుంది, చాలా అభివృద్ధి చెందినటువంటి స్థలముగా కనిపిస్తుంది. అతడు ఆ ప్రాంతం అంతటిని చూస్తూ ఉన్నాడు. అయితే అబ్రహాం ఎలా చూస్తున్నాడంటే విశ్వాసంతో చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసంతో చూసి అతను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. లోతు అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, అతను తన భౌతిక నేత్రాలతో వెలుచూపుతో చూసి తన జీవిత ప్రయాణాన్ని, తన గమ్యాన్ని, తన లక్ష్యాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఆమె అయితే అదే సమయంలో మీరు గమనిస్తే, హనోకుని మీరు చూస్తే అతని జీవితంలో ప్రేమ దేవుని బిడ్డలారా, అతడు ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు దిగి వచ్చాడో, దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడో, అతని జీవితంలో అతని గమ్యం మారిపోయింది, అతని లక్ష్యం మారిపోయింది. అతని జీవితంలో ఒక ఉద్దేశం అనేది, దేవుని ఉద్దేశం ఏమిటో అతను గ్రహించగలిగాడు. హల్లెలూయా. మీరు బైబిల్లో గమనిస్తే అతడు
ఆ పిరమిడ్ని కట్టినట్లుగా మనం చూడగలం. అయితే బైబిల్లో ఎక్కడ దాని ప్రస్తావన లేదు, కానీ చరిత్రకారులు దాని గురించి బహు చక్కగా వర్ణించారు. ఆ పిరమిడ్, ఈ పిరమిడ్ ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది హనోకు కట్టినటువంటి పిరమిడ్. ఇది కట్టడం ఎప్పటికీ కూడా ఎవరి వల్ల కాలేదు. ఎలాంటి దాన్ని కట్టడం ఎవరి వల్ల కాదు, ఎవ్వరికీ సాధ్యం కాలేదు. మరి హనోకు ఎలా కట్టగలిగాడు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, హనోకు జీవితంలో తను ఒక సామాన్య వ్యక్తిగా ఉన్నాడు. తను యథావిధిగా జీవిస్తూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు దిగి వచ్చాడో, ఎప్పుడైతే దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడో, అతనికి దేవుడు అతని పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏ సంకల్పం కలిగి ఉన్నాడు, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎలా జీవించాలి అని, ఏది కట్టాలో, తన యొక్క జీవితం వల్ల జరిగేటటువంటి ఆ ప్రయోజనం ఏమిటో, వనకూరే ప్రయోజనం ఏమిటో అతనికి అర్థమైపోయింది. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితాల్లో కూడా మనం భూమి మీద జన్మిస్తాం. చదువులు, వివాహాలు, పిల్లలు, సంసారాలు, ఆ తర్వాత వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళకి వివాహాలు, వాళ్ళ పిల్లలు, ఈ విధంగా మన జీవితం ఆ విధంగా కొనసాగుతూనే ఉంటుంది. అయితే కానీ ఎప్పుడైతే దేవుడు దిగి వస్తున్నాడో, మనం ఎప్పుడైతే ఆయన కలుసుకుంటున్నాడో, మన జీవితంలో దేవుడు కలుగు చేసుకుంటున్నాడో, జోక్యం చేసుకుంటున్నాడో, మన జీవితంలో దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ సంకల్పం కలిగి ఉన్నాడో అప్పుడు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రతి మానవుడు దేవుని కలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంఘటన. హల్లెలూయా. మరి దేవుడు ఎప్పుడు కలుసుకుంటాడండి, ఎలా కలుసుకుంటాడండి, ఎలా మాట్లాడతాడండి, అవన్నీ కూడా చూద్దాం ప్రేమ దేవుడు పెట్టారు. కానీ మానవుని జీవితంలో ఎప్పుడైతే దేవుడు దిగి వస్తున్నాడో, దేవుడు ఎప్పుడైతే మానవుడితో మాట్లాడుతున్నాడో, అది చరిత్ర గతిని మార్చివేసే సంఘటనగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే మోషే ఉన్నాడు ప్రేమ దేవుని పెట్టారా, అతని జీవితంలో అతడు ఒక మహా గొప్ప యోధుడిగా ఉన్నాడు, గొప్ప భవన నిర్మాణ శాస్త్రవేత్తగా ఉన్నాడు, పిరమిడ్లను కట్టినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి అంతేకాదు, ఐగుప్తు దేశపు చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ ఓడించి, అతను వాటన్నిటిని జయించి గజగజ వణికించినటువంటి మహా గొప్ప యోధుడిగా ఉన్నాడు. అయితే అతని జీవితంలో దేవుని స్వరాన్ని ఎప్పుడైతే అతను విన్నాడు, అతని జీవితంలో ఒకటి అర్థమైంది, నేను ఐగుప్తు దేశానికి నేను యువరాజుని అవ్వచ్చు, మరి అంతేకాదు ఒక ఫరోగా మారవచ్చు, కానీ దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, ఉద్దేశము, సంకల్పము ఏమిటి అనంటే, నేను కేవలం ఐగుప్తు దేశానికి ఫరోగా ఉండటం అనేది దేవుని ఉద్దేశం కాదు, కానీ దేవుని ప్రజలను విడిపించేవానిగా మారాలి, దేవుని ప్రజల యొక్క విమోచకునిగా మారాలి, దేవుని ప్రజలను వాగ్దాన దేశానికి నడిపించేవానిగా మారాలి అనే దానికి అర్థమైంది. హల్లెలూయా. అందుకే తన ఉద్దేశాలు, తన లక్ష్యాలు, తన ప్రణాళికలు, తన సంకల్పము సమస్తం పక్కన పెట్టి దేవుని ఉద్దేశం ఏమిటో, దేవుని ఆలోచన ఏమిటో, దేవుని ప్రణాళిక ఏమిటో, తన పట్ల దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో దానిని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. యేసుకి స్తోత్రం చెప్దామా? సంతోషవంతమైన స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను వాస్తవానికి కాబోయే ఫరో, కాబోయే యువరాజు, ఐగుప్తు దేశానికి అతడు మహా గొప్ప రాజుగా ఉండాల్సినటువంటి ఉండే అవకాశం ఆయనకు వచ్చింది. కానీ రాజుగా మారే అవకాశాన్ని ఎవరైనా సరే త్రోసివేసి, తృణీకరించి, నాకు ఇది అక్కర్లేదు అనుకొని ఒక మట్టి తొక్కే కూలీగా, ఒక కార్మికుడిగా, ఒక బానిసగా ఎవరైనా మారుతారా? చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఇతను ఎందుకు అలాగా మారాడు? ఇతను ఎందుకు అలాగూ మారాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం ఒక మోషేను చూచిన, ఒక యెషయాను చూచిన, మరి అంతేకాదు ఈ పాత నిబంధన ప్రవక్తలను ఎవరిని చూచినా వారు మనకి పిచ్చి వాళ్ళలాగా కనిపిస్తారు. కానీ ఆ పిచ్చి వాళ్ళకి దేవుడు అంటే పిచ్చి, దేవుని కార్యాలంటే పిచ్చి, దేవుని ప్రణాళిక అంటే పిచ్చి, దేవుని యొక్క పని అంటే పిచ్చి. ఈ లోకంలో వాళ్ళు దేవుని కోసము పిచ్చి వాళ్ళగా మారిపోయారు. They became crazy for Christ. Hallelujah.
ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మరి 26వ వచనములో అక్కడ ఏమి రాయబడుతుందంటే, ఏలయనగా అతడు ప్రతి ఫలముగా కలగబోదు బహుమానముందు దృష్టి ఉంచాను, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై. అతడు ఎవరిని చూస్తున్నాడు అంటే అదృశ్యుడైన వారిని చూస్తూ ఉన్నాడు. కనబడని దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. కనబడని దేవుడు అతని ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. కనబడని దేవుడు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కనబడని దేవుడే మోసే చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఒక మానవుడు తన యొక్క ఆలోచన బట్టి, తన యొక్క ఉద్దేశాలను బట్టి, తన ప్రణాళికలను బట్టి, తన సంకల్పాన్ని బట్టి అతను తన జీవితంలో కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని, కొన్ని ఉద్దేశాలను ఏర్పరచుకొని, నేను ఈ భూమి మీద పెట్టి సాధించాలి అని అతను తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే దేవుడు దిగి వస్తాడో, ఎప్పుడైతే దేవుడు అడ్డగిస్తాడో, అతని మార్గంలో అతన్ని అడ్డగిస్తాడో, మార్గం మారిపోతుంది, లక్ష్యం మారిపోతుంది, తన విధానం మారిపోతుంది, తన యొక్క పద్ధతి మారిపోతుంది, తన మార్గం మారిపోతుంది, తన జీవితంలో సమస్త మారిపోతాయి. హల్లెలూయా. నిజం దేవుని బిడ్డలారా, ఎందుకంటే మోషేను ఆ కాలపు ప్రజలు ఒక పెద్ద పిచ్చివాడిగా పరిగణించారు. ఒక పెద్ద పిచ్చివాడంటే ఇతడు కాబోయే యువరాజు, ఇతడు ఫరో, ఇతడు ఐగుప్తు దేశానికి సామ్రాట్టు, చక్రవర్తిగా ఉండవలసిన వాడు. కానీ ఒక బానిసగా ఆ మట్టి గుట్టలో దిగి ఇదిగో మట్టిని తొక్కే కార్మికుడిగా, కూలివానిగా, బానిసగా ఎందుకు ఇతడు రాజ్య వస్త్రాలు తీసివేసి కేవలం కన్య వస్త్రాలు ధరించుకొని ఆ మట్టి గుట్టలో ఎందుకు దిగుతున్నాడు అంటే, నేనైతే చెప్పలేనంటున్నాడు మోషే. కానీ ఏదో అతని బలవంతం చేస్తా ఉన్నది, ఏదో అతని తొందర పెడతా ఉన్నది, ఏదో అతని నిలవనివ్వటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు క్రైస్తవులు ప్రపంచానికి పిచ్చివాడిగా ఉన్నారు. కానీ ఒక్క రోజు వారి మహిమ పరచబడబోయే సమయంలో, వారి నీతి కిరీటాన్ని ధరించుకునే సమయంలో, జీవ కిరీటాన్ని దేవుడే వారికి ధరింపజేసే సమయంలో, వారు ప్రపంచంలోని అత్యంత శ్రేష్టమైన వ్యక్తులుగా, వారి జీవితంలో మహా గొప్ప నిర్ణయాన్ని తీసుకునే వ్యక్తులుగా వారి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు. హల్లెలూయా. వాస్తవమేనా? నిజం దేవుని బిడ్డలారా, ఎందుకంటే వారు నడుస్తున్నది వెలుచూపును బట్టి కాదు, విశ్వాసం అని నడిపిస్తుంది. విశ్వాసము అనగా దేవుని పైన ఆధారపడుట, విశ్వాసం అనగా దేవుని పైన అచంచలమైన నమ్మకం, విశ్వాసం అనగా కనబడని దాన్ని చూచుట, విశ్వాసం అనగా కనబడని దేవుని చూచుట, విశ్వాసం అనగా అదృశ్యుడైన దేవుని యొక్క స్వరముని విని ఆ స్వరానికి లోబడి, ఆ స్వరానికి చెవియొగ్గి, ఆ స్వరం ఎటు చెబితే, ఏమి చెబితే దానికి తూచా తప్పకుండా లోబడుట. హల్లెలూయా. వాస్తవమేనా? కంటి బానిసలుగా ఉన్నప్పటికీ వారికి కంటి ముందుకు, వారి యొక్క ముందుకు అత్యంత శ్రేష్టమైన రాజ్యాహారం వస్తున్నా సరే, రాజు భుజించే భోజనం వస్తున్నా, ఈ భోజనం చేత మా దేహాలు అపవిత్ర పరచబడకూడదని నిర్ణయించుకున్నటువంటి రాజు యొక్క ఆహారం మాకు అక్కర్లేదు, మాకు శాఖ ధాన్యాలను ఇప్పించండి అని అడిగిన దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళ విశ్వాసం, వారు ఎవరిని చూస్తున్నారు? దేవుని మనస్సులోకి తొంగి చూడటం లేదా? దేవుని యొక్క ఆలోచన అర్థం చేసుకోవడం లేదా? దేవుని సంకల్పాన్ని గ్రహించడంలో వారు సఫలం అవుతూ ఉన్నారా లేదా? చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, ఈ విశ్వాసం అనేది 6వ జ్ఞానేంద్రియం. ఈ విశ్వాసం అనేది అతీతమైన జ్ఞానేంద్రియం. ఈ విశ్వాసం అనేది మనం నడిపించేది. ఆమె ఎక్కడికి నడిపిస్తుందంటే పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. ఎక్కడికి నడిపిస్తుంది అంటే నిత్యత్వానికి నడిపిస్తుంది. ఎక్కడికి నడిపిస్తుందంటే దేవుని రాజ్యానికి నడిపిస్తుంది. ఎక్కడికి నడిపిస్తుందంటే దేవుని సింహాసనం మీదకు నడిపిస్తుంది. అయితే అక్కడకు నీవు వెళ్ళే లోపు ఈ భూమి మీద నీవు నీ చేతిని దేవుని చేతిలో పెట్టి, హల్లెలూయా, దేవుని చేతిలో పెట్టి నమ్మకంగా, అయ్యా నన్ను నీవే నడిపించయ్యా, నన్ను నీవే తీరానికి చేర్చయ్యా, నన్ను నీవే ఒడ్డుకు చేర్చు ప్రభువా, నీవే నన్ను దరికి చేర్చు ప్రభువా అని నమ్మకంగా నిన్ను నడిపించగలిగిన యేసయ్య చేతికి నీ చేతిని అప్పగించుకోగలిగితే, నీ చేతిని దేవుని చేతిలో పెట్టగలిగితే, దేవుని నాయకత్వానికి అప్పగించుకోగలిగితే, దేవుని నడిపింపులో ఉండగలిగితే, దేవుని స్వరానికి నీవు లోబడగలిగితే, దేవుని యొక్క స్వరానికి నీవు చెవియొగ్గగలిగితే, హల్లెలూయా, ఈ కరోనాను బందారు రానివ్వండి, సజీవముగా కాపాడగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తుని మనవి చేస్తూ ఉన్నా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మోషేను చూచిన వారు, అతనితో పాటు ఉన్నటువంటి సైన్యాధిపతులు కానివ్వండి, సైనిక అధికారులు కానివ్వండి, మోషేను పిచ్చివారిగా చూస్తున్నారు. ఆ 10 కమాండ్మెంట్స్ సినిమాలో అతనిని పిచ్చిగా ప్రేమించిన యువరాణి ఆమె అసలు అద్భుతమైన డైలాగులు చెప్తా ఉంటుంది. ఏముందయ్యా ఆ యొక్క ఎడారి దేవునిలో అంటే, అమ్మా నీకు తెలియనిది ఒకటి ఉన్నది, నీవు చూడలేనిది ఒకటి ఉన్నది, అది నా హృదయానికి అర్థమవుతుంది. ఆ దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు. నేను లోబడకుండా ఉండలేను, నేను నిలవలేకపోతున్నా. నా దేవుని కార్యాన్ని నేను చేయకుండా, నా దేవుని పనిని నేను చేయకుండా, నేను ఈ భూమి మీద నేను ఇలా నిలవలేను. ఆయన స్వరం బలవంతం చేస్తుంది. అవునా? హల్లెలూయా. అబ్రహాము శారాలు ఉన్న దేశాన్ని, ఉన్న ప్రాంతాన్ని, ఉన్న బంధువులను, సమస్త స్వజనాన్ని విడిచిపెట్టి పిచ్చి వాళ్ళలాగా కనబడని దేశానికి, కనబడని ప్రాంతానికి, మనం మునిపెన్నడు చూడని ప్రాంతానికి తరలి వెళుతున్నారంటే ఎవరైనా అబ్రహామా ఎక్కడికి వెళుతున్నావు తెలియదు, ఎందుకు వెళుతున్నావు తెలియదు, ఎవరు పంపుతున్నారు? నన్ను పిలిచిన నా దేవుడని యెహోవా. హల్లెలూయా. ఆయన నన్ను చూచావా? చూడలేదు. ఏంటయ్యా మరి స్వరం వినబడుతుంది? అది దేవునితో ఇంకెవరితో భ్రమ కాదు. నా హృదయంలో ఒక దేవుడు ఒక చిప్పు పెట్టాడు, ఒక సిమ్ కార్డు పెట్టాడు. దేవునికి నాకు సంకేతాలు అందుతూ ఉన్నాయి. We are well connected by His amazing grace. ఆయన ఆశ్చర్యకరమైన కృపను బట్టి మేము కనెక్ట్ అయిపోయి ఉన్నాం. ఆ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. నిజం దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసం ఏం చేస్తుంది అంటే సహజ అతీతమైన కార్యాలు చేసేలా చేస్తుంది. సహజ అతీతమైన కార్యాలు చేసేలా చేస్తుంది. కనబడని వాటిని, చూడనటువంటి వాటిని నమ్మేలా చేస్తుంది ఈ విశ్వాసం. హల్లెలూయా. అందుకే విశ్వాసికి ఉండాల్సింది విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వచ్చే ప్రతి మానవుడు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. హల్లెలూయా. అవునా? నమ్ముతున్నారా? హల్లెలూయా. ఈ కరోనాలు ఎన్ని వచ్చినా మనల్ని ఏమీ చేయలేవు. వీటి గురించి భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, అది మన దేహాలను తాకొచ్చేమో, మన ప్రాణాలను అది తాకలేదు. మనము బ్రతికెత్తి వెళ్తాం. ఒకవేళ చనిపోయిన ఆయన నామ మహిమాత్మమై చనిపోదాం. హల్లెలూయా. కానీ బిగించుకుని ఇళ్లలో కూర్చోవద్దు. దేవుడి నామాన్ని స్తుతించకుండా, దేవుని సన్నిధిగా రాలేకుండా, ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునికి దూరమై బ్రతకొద్దు. కానీ దేవునికి ఇష్టలుగా జీవిద్దాం, దేవునికి ప్రియులుగా జీవిద్దాం, దేవునికి నమ్మకస్తులుగా జీవిద్దాం, దేవుని పైన ఆధారపడి బ్రతుకుదాం. ప్రతి విషయంలో దేవునికి లోపడదాం. హల్లెలూయా. నిజమేనా? అబ్రహాము యొక్క విశ్వాసానికి మన వారసులమేనా? వారసులమేనా? యేసుకి స్తోత్రం చెప్దామా? అబ్రహాము యొక్క విశ్వాసానికి మన వారసులమేనా? అబ్రహాము యొక్క రాజ సంతానమేనా మనము? అవే అబ్రహాము యొక్క రాజ సంతానం అయితే అబ్రహాము తన జీవితంలో విగ్రహాలను అమ్ముకుంటున్నాడు, విగ్రహాలను అమ్ముకుంటున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని విగ్రహాలను అమ్ముకుంటున్నప్పుడు దేవుని స్వరం వినపడింది. అతని మార్గం మారింది, ప్రణాళికలు మారి, లక్ష్యాలు మారి, అతని సంకల్పం మారింది. అతను తన జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నాడో అవన్నీ మారిపోయాయి. ఎవరు చేంజ్ ఓవర్ నైట్, ఒక్క రాత్రిలో మొత్తం మారిపోయింది. హల్లెలూయా. అబ్రహామాని లక్ష్యం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నేను గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలనుకున్నాను, ఒక గొప్ప వ్యాపారస్తుడిగా మారాలనుకున్నాను. మరి ఇప్పుడు ఎక్కడికయ్యా? నాకు తెలియదు. ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నాం తెలియదు. అంతకుముందు ఎప్పుడైనా చూచావా? తెలియదు. ఇప్పట్లాగా అత్యంత అధునాతనమైన రవాణా సౌకర్యాలు, ప్రయాణ సాధనాలు ఏమీ లేవు. ఉన్నాయా? ఒకసారి ఊహించుకోండి ప్రేమ దేవుని బిడ్డ. అలాంటి పరిస్థితుల్లో కట్టుకున్న భార్యను వెంట పెట్టుకొని ప్రయాణం చేయటం అంటే మాటలు కాదు. హల్లెలూయా. వాస్తవమేనా? అని ప్రయాణం కట్టాడు. దేవుడు అతన్ని విడిచిపెట్టలా. దేవుడు ఎన్నడూ, దేవుడు పిలిచిన వ్యక్తిని ఎన్నడూ విడిచిపెట్టాడు. హల్లెలూయా. భూమి మీద ప్రతి ఒక్కరు విడిచిపెట్టొచ్చేమో, ఈ భూమి మీద ప్రతి ఒక్కరు నీ యొక్క చెయ్యి విడిచిపెట్టొచ్చేమో, కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? భర్త భార్యను వదిలేయొచ్చు, భార్య భర్తను వదిలేయొచ్చు, పిల్లలు
వృద్ధాప్యంలో తీసుకొని వెళ్ళి ఎక్కడో అనేక హృదయ విదారకమైన సంఘటనలు మనం వింటున్నాం, చదువుతున్నాం. ఆ ప్లాట్ఫామ్ల మీద విడిచిపెట్టొచ్చు, కానీ నేను ప్రకటిస్తున్నాను నా యేసయ్య. హల్లెలూయా. నేను వృద్ధాప్యంలో ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడు ఆయన. హల్లెలూయా. వృద్ధాప్యములో యవ్వన బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు దేవుడు. వృద్ధాప్యములో నీ మరణపు దశ, అవసర దశ సమీపిస్తున్నప్పుడు, మరణమును ప్రియమైన దేవుని బిడ్డలను కమ్ముకుంటున్నప్పుడు కూడా కాపాడగలిగిన వాడు, అందరికి చేర్చగలిగిన వాడు, పరలోకానికి నడిపించగలిగిన వాడు. నీవు చనిపోయినప్పుడు నేను ఎవరు పట్టించుకోకపోవచ్చు, కానీ పరలోక రాజ్యము నుండి దేవదూతలను పంపి లాజరు కొరకు పంపి లాజరు ఏ విధంగా పరలోక రాజ్యానికి చేర్చాడో ఆ విధంగా చేర్చగలిగిన వాడు. నేను ప్రకటిస్తున్నాను నా యేసయ్య. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడా చెప్పాలి. అబ్రహామును విడిచిపెట్టలా. అబ్రహాము భార్య శారాని కూడా ఆయన విడిచిపెట్టలేదు. రాజులు చెరపట్టినప్పుడు ఆయన విడిచిపెట్టాడా చెప్పాలి. ఎందుకంటే అబ్రహాము తన భార్యను కాపాడుకోవడం అతనికి అసాధ్యమే, కానీ ఆ భార్యను కాపాడగలిగే బాధ్యతను కూడా తన భుజాలలో వేసుకున్నాడు యేసయ్య. హల్లెలూయా. అబ్రహాము రాజుల దగ్గరికి వెళితే రాజులు చంపేయొచ్చు, కానీ రాజులనే సంహారం చేసి తిరిగి వస్తున్నాడా చెప్పాలి. యేసయ్యకి స్తోత్రం చెప్తామా. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాముని ఎవడు కలుసుకుని అతను ఆశీర్వదించాడో చూడండి. అర్థమవుతుందా? ఆమె ఏ పరిస్థితులైనా కాపాడగలిగిన వాడు యేసయ్య. ఆమె రాజుల బారిన పడకుండా అబ్రహాముని కాపాడాడు. రాజు బారిన పడకుండా శారాని కాపాడాడా? నేను పిలిచిన దేవుడు నమ్మకస్తుడేనా? నేను పిలిచిన వాడు గొప్పవాడేనా? హల్లెలూయా. నీవు దేనికి టెన్షన్ పడాల్సిన పని లేదండి. యేసయ్య నిన్ను పిలిస్తే, యేసయ్య నీవు నమ్ముకుంటే, యేసయ్య చేతిలో నీవు ఉంటే ఏ పరిస్థితికి నీవు భయపడాల్సిన పని లేదు. అందుకే నేను చెప్పేది ఎప్పుడు కూడా, నువ్వు ఆయన చేతిలో ఉంటే చాలు. ఆయన చేతిలో ఉంటే చాలు. ఆయన చేతిలో నీ చేయి పెడితే, అర్థమవుతుందా? నీవు నమ్మకస్తుడు కాకపోవచ్చు, నీవు ఆధారపడతగిన వ్యక్తివి కాకపోవచ్చు, కానీ నమ్మదగినవాడు. ఆయన ఆధారపడతగిన దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిలోనైనా నిన్ను ఒడ్డుకు చేర్చగలిగిన వాడు. అవునా? యోసేపును అన్నలు ఏం చేశారు? గుంటలో పడేశారు. అప్పుడు యోసేపు కేకలు పెట్టుండొచ్చు, భయంకరంగా అరిచి, భయంకరంగా బాధపడి యాతన పడి ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునా? ఇక మరణ దినం సమీపిస్తుంది. ఇదే నాకు ఆఖరి రోజు, ఇదే నా యొక్క చివరి శ్వాస అనుకోవచ్చు, కానీ గుంటలో నుండి పైకి తీయించి ఆమె ఐగుప్తు దేశానికి పంపి, అతడు ప్రియమైన దేవుని బిడ్డలారా చెయ్యని నేరానికి అటెంప్ట్ టు రేప్ కేసు పెట్టారు ఆయన మీద. ఏం పెట్టారు? అటెంప్ట్ టు రేప్. తెలుసుగా మీకు? అత్యాచార కేసు పెట్టారు. పాపం శీలమనుడు చెయ్యని దానికి కేసు పెట్టి అక్కడ వేసారు, లోపల జైల్లో వేసారు. ఇప్పుడు జైల్లో వేస్తే ఇప్పుడు వచ్చిన పత్రుడు అడిగి వాళ్ళ అమ్మగానే రేప్ చేశాడు అంటున్నారు. ఎవరిని? యోసేపు. నేను చేయలేదురా బాబు అంటున్నాడు. నువ్వు చేసేవరా లేకపోతే జైలుకి ఎందుకు పోతావు అంటాడు వీడు. ఇప్పుడు యోసేపు పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? యోసేపు పరిస్థితి ఏంటి? ఎంత భయంకరమైన యాతన, వేదన. కానీ అలాంటి పరిస్థితి నుండి దేవుడు సింహాసనానికి చేర్చాడా చెప్పాలి. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డ, నీ జీవితంలో చెయ్యని నేరాన్ని మీద మోపబడవచ్చు, కానీ నీ దేవుడు నిన్ను ఉన్నత శిఖరాలుగా చేర్చే దేవుడు, అత్యున్నత శిఖరాలుగా చేర్చే దేవుడు. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అర్థమవుతుందా? నీ దేవుడు ఈ లోకంలో నిన్ను చూచేది వేరు, కానీ దేవుడు నిన్ను చూచేది వేరు. గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. కానీ లుక్ ఎట్ యువర్సెల్వ్స్ విత్ ద ఐస్ ఆఫ్ గాడ్. దేవుని కళ్ళతో నిన్ను చూసుకో. దేవుని కళ్ళతో నిన్ను చూసుకో. నీ స్థాయి నీకు అర్థమైంది, నీ స్థితి ఏంటో నీకు అర్థమైంది, నీ స్థానం ఏంటో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. లోకం నిన్ను ఎలా చూస్తుంది అనేది ఎప్పుడు చూసుకోవద్దు, కానీ దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? దేవుడు నేను ఎలా చూస్తున్నాడు? నేను పేదరాన్ని, నేను పేదవాడిని, లేకపోతే నాకు ఈ ఉద్యోగం ఉంది, నాకు ఈ పని ఉంది, లేకపోతే నేను ఎలా జీవిస్తున్నా, అలా ఉన్నాడు. అందుకని ఒకసారి ఒక ప్రసంగం చేశాను, యువర్ కండిషన్ ఇస్ నాట్ యువర్ కన్క్లూషన్.
హల్లెలూయా. నీ ప్రస్తుత పరిస్థితి నీ జీవిత కాలానికి ముగింపు కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ ప్రస్తుత పరిస్థితి నీ జీవితానికి ముగింపు కాదు. నీ ముగింపు అత్యంత మహిమకరంగా ఉండబోతుంది. యేసుకి స్తోత్రం చెప్తామా? నీ ముగింపు అత్యంత మహిమకరంగా ఉండబోతుంది. When the road is called up beyond the river there, మనము ఆ యొక్క ఆసర పట్టిన పేరు దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు, ఆ మహిమలో ప్రవేశిస్తున్నప్పుడు, ఒక్కొక్కరి పేరు పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన మన తలలో పైన జీవ కిరీటాన్ని ఉంచబోతున్నాడు, మహిమ కిరీటాన్ని ఉంచబోతున్నాడు, జీవ కిరీటాన్ని పెట్టబోతున్నాడు. హల్లెలూయా. వాస్తవమేనా? వాస్తవమేనా? యేసుకి స్తోత్రం చెప్తామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్మి చెడిపోయిన వాడు ఎవడో లేడు భూమి మీద. యేసయ్యను నమ్ముకొని చెడిపోయిన వాడు ఎవడో లేడు భూమి మీద. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ లోకంలో ఎవ్వరు నిన్ను అవునన్నా కాదన్నా అంగీకరించినా అంగీకరించకపోయినా, యోసేపును చూస్తే, అతని జీవితంలో మీరు చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నానిబడి ఎవరు లేదు. ఉన్నారా? పరాయి దేశంలో కట్టు బానిసగా బ్రతుకుతున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఆయన పరిశోధించింది, వాక్యం ఆయనను పరిశోధించింది. ఇరుము అతని చేతిని బాధించింది, సంఖ్యలు అతని కాళ్ళను బాధించాయి. కానీ ఒకరోజు అతని సింహాసనాసీనుడయ్యాడు. హల్లెలూయా. అర్థమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అరణ్యములో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కడే ఒంటరిగా ఆ యొక్క గొర్రెలు పెట్టుకుంటూ ఉన్నాడు. 40 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 40 సంవత్సరాల పాటు ఆ గొర్రెలు మేపుకుంటూ యువరాజుగా ఉండాల్సిన వాడిని, పట్టు పరుపుల మీద నిద్రించాల్సిన వాడిని, అవునా కదా, పంచపక్ష పరమాన్నాలు తింటూ బ్రతకాల్సిన వ్యక్తిని, ఇదిగో రథాలపైన తిరగాల్సినటువంటి వ్యక్తిని, అధికారాన్ని చలాయించాల్సిన వ్యక్తిని, కానీ ఈరోజు అడవిలో ఒంటరిగా నానేవాడు లేకుండా నేను మిగిలిపోయాను. కానీ 40 సంవత్సరాల తర్వాత అతను కలుసుకోవడానికి దేవుడే దిగొచ్చింది. అతను కలుసుకోవడానికి దేవుడే దిగొచ్చాడు. పరలోక రాజ్యమే దిగొచ్చింది. ఆమె వాస్తవమైన ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు దిగొచ్చాడా? దేవుడు కలుసుకున్నాడా? ఆయన మండొచ్చున్నటువంటి అగ్ని పదలో నుండి, ఆయన స్తంభంలో నుండి దేవుడు మాట్లాడాడా? మాట్లాడి అతని లక్ష్యాన్ని నిర్దేశించాడు, అతని గమ్యాన్ని చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతను ఒక సహజ అతీతమైన వ్యక్తిగా మార్చేశాడు. మార్చాడా? అసలుకి ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడిగా మార్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా మార్చాడు? దేవుడిగా మార్చాడు. హల్లెలూయా. దైవాలుగా మార్చబడటానికి ఎక్కడికి వచ్చామా? మనం దైవాలమేనా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవున్న పరిస్థితి నుండి, నీవున్న స్థితి నుండి దేవుడు నిన్ను తప్పనిసరిగా లేవనెత్తి దైవంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ప్రతి మానవుడు మీరు గమనిస్తే కేవలం మానవుడే. 6 అడుగుల మట్టి, కానీ మట్టిలో మహిమ స్వరూపాన్ని దాచి ఉంచాడు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడిని చూచేటప్పుడు విశ్వాసంతో ఆయన వైపు చూద్దాం. మన జీవిత లక్ష్యాన్ని చూచేటప్పుడు మనం చూడాల్సింది దేంతో చూడాలో తెలుసా? విశ్వాసపు నేత్రాలతో. దేంతోనమ్మా? విశ్వాసపు నేత్రాలతో చూద్దామా? అబ్రహాం చూచాడా? శారా చూచిందా? హల్లెలూయా. హన్నా చూచిందా? రెబ్కా చూచిందా? ఇస్సాకు చూచాడా? చెప్పాలి. హల్లెలూయా. రెబ్కా ఎక్కడ ఉంది? తన అమ్మగారి దగ్గర ఉంది. కానీ ఇస్సాకును ఆమె ఎన్నడూ కలుసుకోలేదు. కానీ ఒంటిని కిందొచ్చి, హల్లెలూయా, ఎన్నడూ చూడని వ్యక్తిని ఆమె వివాహం ఆడటానికి, పరిణయం ఆడటానికి ఆమె ఒంటి ఎక్కి ప్రయాణం చేస్తా ఉన్నది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకటి విశ్వాసపు నేత్రాలు మనకు ఉండాలి, విశ్వాసపు హృదయం మనకు ఉండాలి, విశ్వాసం మనకు ఉండాలి, దేవుని నమ్మగలిగే స్థితి మనకు ఉండాలి, సహజ అతీతమైన వాటిని నమ్మగలిగేటటువంటి స్థితి మనకు ఉండాలి. హల్లెలూయా. ఆ స్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా? మనము ఎల్లప్పుడూ దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు. అవునా? ఒక విత్తనం అది మొలకెత్తిన తర్వాత అది ఎల్లప్పుడూ నీటిని త్రాగుతూనే ఉండాలి, సూర్యరశ్మిని సేవిస్తూనే ఉండాలి. అది ఎప్పుడైతే నీటిని త్రాగుతూ ఉంటుందో, సూర్యరశ్మిని గ్రహిస్తూ ఉంటుందో, దాని లోపల ఉన్న గుణ లక్షణాలని ఒక్కొక్కటి బయటకు రావడం ప్రారంభిస్తాయి. వస్తాయా? ఆకులు వస్తాయి, కాయలు వస్తాయి, ఫలాలు వస్తాయి, విస్తారంగా ఫలించడం ప్రారంభించింది. కానీ త్రాగటం ఆపేసిన రోజు, నీళ్లు త్రాగడం ఆపేసిన రోజు, సూర్యరశ్మిని గ్రహించడం ఆపేసిన రోజు అది చనిపోతుంది. హల్లెలూయా. దానిలో ఉన్న జీవము పని చేయాలంటే, దానిలో ఉన్న జీవము ఫలించాలంటే అదేం చేయాలో తెలుసా?
నిత్యము నీటి కాలువలో ఏరన ఉండాలి. హల్లెలూయా. నీటి కాలంలో ఏరున నాటబడితే ఆకు వాడక తన కాలం ముందు ఫలమించు చెట్టు వలె ఉంటాడా? హల్లెలూయా. కాబట్టి మనం నిత్యము ఎక్కడ ఉండాలంటే వాక్యపు జలముల యొద్ద నిత్యము దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ఈ కరోనా సమయంలో మనము నిత్యము ఎల్లప్పుడూ కూడా మన దేవుడితో సహవాసం చేద్దాం, నిత్యము ప్రార్థన చేద్దాం, నిత్యం వాక్యాన్ని చదువుదాం, నిత్యం దేవుని గురించి ధ్యానం చేద్దాం, నిత్యము దేవునిలో ఎదుగుదాం, ఉన్నతంగా ఎదుగుదాం. ప్రభువా, నీ శక్తితో నన్ను నింపయ్యా, నీ అభిషేకంతో నన్ను నింపయ్యా, నీ అభిషేకంతో నన్ను నింపయ్యా, నీ ప్రవాహంలోనికి నన్ను తీసుకుని రా ప్రభువా. నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచయ్యా. దేవ, నన్ను బలపరచు నాయన, నన్ను లేవనెత్తయ్యా. ప్రతి ప్రభావం నుండి నన్ను లేవనెత్తు నాయన. లోకపు ప్రభావం నా మీద పడకుండా నన్ను కాపాడు ప్రభువా. లోకము నా మీద ప్రభావం చూపకుండా నన్ను లేవనెత్తు ప్రభువా అని ప్రార్థన చేయగలుగుదామా? ప్రార్థన చేద్దామా? ఉపవాస పుడికలకు ఆశ్రమదామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టాలు వస్తున్నాయని కృంగిపోవలసిన పని లేదు. దేవుడు మనకు ఒక గొప్ప ఆయుధాన్ని ఇచ్చాడు. ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. ప్రపంచంలోని అన్నిటికన్నా అత్యంత శక్తివంతమైన ఆయుధము ప్రార్థన. అవునా? ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ప్రియమైన దేవుని బిడ్డలారా మనకున్న ప్రతి రోగమును తీసివేస్తుంది. మనము దేన్ని జయించాలన్నా మనకు కావాల్సింది ప్రార్థన. మనకు కావాల్సింది ప్రార్థన. చేద్దామా ప్రార్థన? హల్లెలూయా. మరణాన్ని జీవముగా మార్చగలిగేది ప్రార్థన. అవునా? వాస్తవమేనా? శత్రువును మిత్రుడిగా మార్చగలిగేది ప్రార్థన. అన్న తరుముకొస్తున్నాడు, తెల్లవారితే మరణం ముంచుకొస్తుంది. అయితే ఎప్పుడు రేపు దగ్గర యాకోబు ఏం చేస్తున్నాడు? మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాడు. అవునా? దేవుడితో పోరాడుతున్నాడు, కన్యల ప్రార్థన చేస్తున్నాడు, దేవుని విడిచిపెట్టడం లేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు కుంటివాడైనా సరే సహజంగా కార్యరీత్యా మంచం ఎక్కుతాం. 3 నెలలు 2 నెలలు కనీసం మనోడు 3 గంటలు కూడా లేడు. ఉన్నాడా? హల్లెలూయా. కాలేరు కొట్టింది కూడా ఈ భూమి మీద చిన్న యాక్సిడెంటే కాదు, ప్రపంచంలో పెద్ద యాక్సిడెంట్ అది. అవునా కదా? దేవుడే ఎరగొట్టాడు, దేవుడే వెరగొట్టాడు. ఇక మళ్ళీ నడవటం ప్రారంభించాడు. హల్లెలూయా. అందుకే నేను చెప్పేది, నీవు అగ్నిగుండంలో ఉన్న, అగ్ని జ్వాలలో ఉన్న వేడి నీకు ఉండదు. ఉంటదా? చెప్పాలి. శద్రక మెషక అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నారా? అగ్ని జ్వాలలో ఉన్న అగ్ని వాసన సైతం అంటలేదు వాళ్ళు. హల్లెలూయా. యాకోబుని దేవుడు ఆ తొడగుట్టి మీద కొడితే తెల్లారి కుట్టుతో నడుస్తున్నాడు. కానీ యాకోబు, మరి ఏంటయ్యా నీకు కట్టేయలేదు అంటే పరమ వైద్యుడే పుట్టాడయ్యా. హల్లెలూయా. గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. 40 సంవత్సరాలు ఎన్ని పురుడు పోసేయాలి? 20 లక్షల మంది జనాలు పుట్టేవాడు పుడుతున్నారు, పోయేవాడు పోతున్నారు. హల్లెలూయా. ఎక్కడ? అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు. మరి వీళ్ళందరూ డాక్టర్ ఎవరు? ఏమండి? ఎంతమందికి ఎన్ని రోగాలు, ఎంతమందికి ఎన్ని పురుళ్ళు? పురుళ్ళే మేడం లేదు, ప్రస్తుతి నీ పురుడే కదా. రైట్. కొన్ని పదాలు తెలియదు, ఏం చేద్దాం మరి ఎన్ని పురుళ్ళు, ఎన్ని కానుకలు, ఎన్ని బాధలు, కేకలు. మరి అంతేకాదు, మరి ఎన్ని ఆసుపత్రులకి, ఎన్ని బాధలు, ఎన్ని రోగాలు, ఎన్ని వ్యాధులు వస్తాయి కదా. ఎంతమందికి ఆహారం, ఎంతమందికి బట్టలు, ఇవన్నీ అసలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నిటికీ ఒకే కారణం, ఒక వ్యక్తి దగ్గరికి వచ్చేవాడు. ఎవరికి? మోషే. మోషే అనేవాడు అది ఏమన్నాడు? అడుగు, ఆయన పోయి తిరగండి. హల్లెలూయా. ఆహారం కావాలా? పట్టుబడి ప్లేటు చూడండి, పైకి ప్రార్థన చేయండి, కురిపించబడింది మా అన్న. హల్లెలూయా. నీళ్లు కావాలా? బండ దగ్గరికి వెళ్ళండి, బండ ఉండి నీళ్ళు వస్తాయి. అంటే ఎంత విశ్వాసం ఉండాలి బండ దగ్గరికి నీళ్ళు తాగాలంటే? అంటే అర్థమవుతుందా? నీళ్లు త్రాగాలంటే ఏ నీటి చర్మ దగ్గరకు వెళితే సహజంగా నీటి చర్మ దగ్గరకో నీటి బొగ్గ దగ్గరకో నడిపించిన ఆనందం అయింది. అవునా కదా? సహజంగా జరిగేది అది. కానీ ఇప్పుడు మోషే ఎక్కడికి నడిపిస్తున్నాడు? బండ దగ్గరికి. ఆహారం కావాలంటే పొలంలోకి వెళ్ళాలంటే అదొక పద్ధతి. హల్లెలూయా. ఆహారం కావాలంటే ఆకాశం వైపు చూడాలంటే ఏ దిక్కు లేకపోతే తూర్పు దిక్కు పోయి దండం పెట్టమన్నట్టు ఎటువైపు తిరగమన్నాడేనా? ఆకాశం వైపు చూడండి. అన్ని విచిత్రమైన కార్యాలే. హల్లెలూయా. ఏది ముందు అక్కడ 70
నీటి బుగ్గలు 70 చెట్లు ఉన్నాయి. అయితే అక్కడ పోమట్లా మానవుని మధురంగా మారుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మన దేవుడు ప్రేమ దేవుడు పెట్టారా, ఏది అసాధ్యం అనుకుంటే దాన్ని సాధ్యం చేస్తుంది. యేసుకి స్తోత్రం చెప్పండి. ఇది అసాధ్యం అనుకున్నప్పుడు దాన్ని చేస్తాడు. ఇది అసాధ్యం అనుకుంటే దాన్నే నువ్వు ఓడించేలాగా చేస్తాడు. ఇది అసాధ్యం అనుకుంటే దాన్ని జరిగించి నీ జీవితంలో ఇది అసాధ్యం అని అనుకుంటున్నావు, నేను సాధ్యం చేయగలను అని చెప్పి మరి చేయగలిగిన దేవుడు మనం యేసయ్య. హల్లెలూయా. అవునా? కట్టు బానిసుడు యోసేపు, అటెంప్ట్ రేపు కేసు పెట్టించుకున్నవాడు, జైలు మగ్గిపోయినోడు, ఎలాంటి వాడిని తీసుకెళ్ళి ఫరో తర్వాత స్థాయి అధికారిగా పెట్టాడంటే అసలు మాట. హల్లెలూయా. అది కూడా ఒక హేయమైన వ్యక్తిని. అవునా? ఐగుప్తులకి హేయమైన వ్యక్తులేనా ఇశ్రాయేలీయులు? కానీ ఐగుప్తులని ఏలే స్థాయికి దేవుడు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. దానియేలు కట్టు బానిస, కానీ దానియేలు మన మంచి అలవాటు ఏంటంటే తనకున్న స్నేహితులను ప్రార్థనలో నడిపించగలిగేవాడు. అవునా? మనమే ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన చేస్తేనే దేవుడు చేయాలి, ఇలాంటి స్వప్నాధిపతి ఉన్నవాడు కాదు. ఎవరు? దానియేలు. హల్లెలూయా. తెల్లారితే తలను తెగిపడితే అని తెలిసిన మరుక్షణంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి స్నేహితులారా, రే చక్కటి మెసేజ్ కలుపుతున్న రెండ్రా బాబు మోకరించండి రా, తెల్లారితే తలను తెగిపడితే చచ్చిపోతాం, ప్రార్థన చేయాలి దేవుని ఎదురుండి. మనకు మరణం తెలియాలి, కళ తెలియాలి, పాపం తెలియాలి, రెండు తెలిస్తే వెళ్ళి రాజుకు చెప్తే మనం బతికి పట్టగలుగుతాం. ప్రార్థన చేయడం. హల్లెలూయా. అవునా? చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారా లేదా? చేస్తున్నారా లేదు? హల్లెలూయా. ప్రార్థన సహకారాన్ని కోరాలి. ఆమె మనకి ఏదైనా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, ఇరుకు వస్తే, ఏదైనా వస్తే దానియేలు అంతటోడే ప్రార్థన చేస్తే దేవుడు తెలియజేయడా? చెప్పాలి. తెలియజేస్తాడు లేదా? కానీ దానియేలు ఏం చేసాడు? ఎవరు అడిగాడు? వెళ్ళి షడ్రకు మెషకు అబేద్నెగోలు పిలిచి రాత్రంతా నలుగురు కలిసి ఇక మోకాడ దిగుంటారంట. కన్నీరు ఆగుంటుందా? తెల్లగా వారితే ఒక్కొక్క గంట గడిచే కొద్ది ఆయన దేనికి దగ్గర పడుతున్నారు? బర్త్డే బర్త్డేగా. హల్లెలూయా. దేనికి? మరణానికి. కానీ మరణాన్ని సైతం మహోన్నతమైన కార్యంగా మార్చగలిగిన యేసయ్య. ఎవరో వారి కళ తెలిసిపోయింది, భావం తెలిసిపోయింది. అవునా? దేవదూత సీడీ చేసాడు, కళ మొత్తం చక్కగా సినిమాలో చూసినట్టు చూస్తున్నాం. మనకి దేవుడు సినిమా థియేటర్ పెట్టాడు, తలకాయలో బొర్రలో పెట్టాడా? ఒక సినిమా స్క్రీన్ పెట్టాడా? డిజిటల్ డబ్బీ స్టీరియో సౌండ్ సిస్టమ్ పెట్టాడా? ఒక పెద్ద 70mm తెర పెట్టాడా? చెప్పాలి. అవునా? రాత్రి కూడా మీరు హాయిగా నిద్రపోతుంటే దాని మీద వెలుగు పడింది, చక్కగా సినిమా చూస్తారు. మీరు చూడరా? చెప్పాలి. చూసి తెల్లవారగానే నాకు ఈ కళ వచ్చింది గుర్తుపెట్టుకుంటారు లేదు? అంటే మీ ఆయనో లేకపోతే మీ ఆయనో లేపేసి అయ్యా నాకు ఈ కళ వచ్చింది. హల్లెలూయా. దేవుడు పెట్టాడు లోపల. మీది మామూలు పొరల కాదు. దేవుడు మనల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా తయారు చేశాడు. ఒక మామూలు వ్యవస్థ కాదండి ఇది. అవునా కాదా? దేవుడు పెట్టారు. దేవుడు పెట్టినటువంటి ఈ యొక్క వ్యవస్థను మనం ఉపయోగించుకుంటే నిజంగా దైవాలుగా మార్చబడతాం, దేవుని రాజ్యానికి చేరతాం. హల్లెలూయా. నిజం దేవుని పెట్టారా? ఎందుకు చెప్తున్నానంటే వాడు చూస్తున్నది ఈ నేత్రాలతో కాదు, లోపల ఉన్నటువంటి. హల్లెలూయా. విశ్వాసము వల్ల నడుస్తున్నారు. అంటే విశ్వాసం వల్ల వాళ్ళు చూడగలుగుతున్నారా? మోషే అదృశ్యుడైన వారిని చూచాడా? చెప్పాలి. అబ్రహాము చూచాడా? అబ్రహాము రాజుతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. 8 సంవత్సరాలు అప్పుడు? స్వీట్ 16 కదా. అబ్రహాము రాజులు యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు 16 సంవత్సరాల ప్రాయమా? 18 20 సంవత్సరాలు. హల్లెలూయా. సంవత్సరాలంటే మనం ఈ టైంలో మనం ఏం పెడతాం? చెప్పాలి. ఒక పడక కుర్చీ వెళ్తాం, చేతులకు కర్ర పెడతాం. అవునా? పక్కన ఒక బొచ్చ, హల్లెలూయా, ఒక లోట మంచినీళ్ళు, బోతద్దాలు, అంతే కదా. తాత ఇక్కడేమన్నా అంటాం. కానీ మనోడు ఇప్పుడు లేచి ఎక్కడికి వెళ్తున్నాడు? యుద్ధం చేయడానికి వెళ్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దీనివల్ల సాధ్యమైందంటారు? ముందు మెల్కీసెదెకును చూడగలుగుతున్నాడు. మెల్కీసెదెకు ముందు ప్రయాణం చేస్తున్నాడు. అబ్రహాము ఏంటయ్యా 318 మంది నీ వెనకాల ఎలా వస్తున్నారంటే, మీరు నా వెనకాల ఉన్నారా? నేను ఒక ఆయన అనుకున్నాను.
ఎవరాయన? మెల్కీసెదెకు. వెళుతున్నాడు మన ముందు. యుద్ధం యెహోవాదే. రాజులు మనకి ఎవరు లేరు, కానీ ఈ రాజు ఉన్నాడు. ఆమె సూర్యుడు ఎవ్వరు లేరు, ఈశ్వరుడు ఉన్నాడు. మన పక్షాన యుద్ధములను జరిగించున్నాడు. హల్లెలూయా. యుద్ధాలు జరిగించి మనకి విజయాన్ని ఇచ్చేవాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, యుద్ధంలో ఉంటే చాలు. నువ్వు చేయాల్సింది యుద్ధంలో ఉంటే చాలు. అమాలేకీయులతో ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నారు. మోషే చక్కగా కొండకి గుట్ట మీద కూర్చొని 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మోషే ప్రార్థన చేసినంతసేపు, చేతులు పైకెత్తినంతసేపు ఇశ్రాయేలీయులు అమాలేకీయుల మీద గెలిచారు. గెలిచారా? చెప్పాలి. ఎప్పుడైతే చేతులు దించాడో అమాలేకీయులు ఇశ్రాయేలీయుల మీద గెలుస్తున్నారు. ఇది ఎక్కడ విచిత్రం? చేతులు ఎత్తితే విజయం, చేతులు దించితే అపజయం. ఇప్పుడు సంఘం చేతులు ఎత్తాలా వద్దా? ఎత్తితేనేగా విజయం. హల్లెలూయా. చేతులు ఎత్తాలా? ప్రార్థన చేయాలా? ఆమె మన జీవితంలో ఇప్పుడు కరోనా వచ్చిందేమో, కరోనా వచ్చిందేమో, మొదటి మాసం చేతి శానిటైజర్ 10 సార్లు ఇక్కడికి, 10 సార్లు తగ్గి, 10 సార్లు స్నానం చేసి, 10 సార్లు టెన్షన్ పడి రావడం ఉండదా? చెప్పండి. ఇలా టెన్షన్ పడితే వచ్చిందా? ఎవరు కనపడి కరోనా వచ్చేదేమో, కరోనా వచ్చేసిందేమో మరి నేను టెన్షన్ రావాలనుకుంటా. నువ్వు టెన్షన్ పడితే చక్కగా ముట్టుకుంటుంది. హల్లెలూయా. నువ్వు టెన్షన్ పడబాకు. నువ్వు దేని గురించి అయితే బొగ్గా భయపడతావో అదే సంభవించింది. అసలు నీకు దాని గురించి మనసులో నీకెందుకు? హల్లెలూయా. అసలు మనస్సులో దాని గురించి తీసేయి. నీవు ఆలోచించాల్సింది నీ ఎత్తబట్టు గురించి, నీవు ఆలోచించాల్సింది నీవు పరలోక రాజ్యం వెళ్ళే దాని గురించి. దానికి ఏ విధంగా నువ్వు సిద్ధపడాలి దాని గురించి ఆలోచన చేయి. యేసుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆలోచించాల్సింది దేని గురించి అంటే నీవు దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలి, వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా, వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా, తగిన సిద్ధపాటు మనకు ఉందా లేదా, ఇది కదా మనం ఆలోచన చేయాల్సింది. ఆమేన్. అంతేగాని ఈ లోకంలో దాని గురించి దీని గురించి దాని గురించి కరోనా ఇది అసలు నీకు సంబంధం లేదు. వాటి గురించి నీకు సంబంధం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నిత్యము దేవుని సన్నిధిలో ఉండు, నిత్యము ప్రార్థన చెయ్యి, నిత్యము దేవునికి ఇష్టడిగా ఉండు, నిత్యము దేవునికి ప్రియుడిగా ఉండు. హల్లెలూయా. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. దేవుని చేతులు నీ చేపెట్టు. హల్లెలూయా. అర్థమవుతుందా? అబ్రహాము విశ్వాసంతో చూస్తున్నాడా? ఆ జ్ఞానేంద్రులతో చూస్తున్నాడా? అందుకే అసాధ్యమనుకున్న కార్యాలు అతను పొందుకొనగలిగాడు. దేవుడు అతను కొరకు దిగి వచ్చాడు. అతని ఇంట్లో భోజనం చేశాడు. అవునా కదా? భోజనం చేశాడా? దేవుడు దిగి వచ్చాడా? అబ్రహాము విందు చేశాడా? మరి అబ్రహాం కోసం దేవుడు ఎందుకు వచ్చాడంటే అబ్రహాం విశేషం ఏమిటి? అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు అబ్రహాం దేవుని నమ్మాడు, నీతిగా ఎంచబడింది. అబ్రహాం ఎవరికి స్నేహితుడయ్యాడు? దేవునికే స్నేహితుడయ్యాడు. అయ్యాడా? ఇప్పుడు స్నేహితుడి దగ్గరికి దేవుడు దిగిరాట పెద్ద విశేషం ఉంది. చెప్పాలి. ఇప్పుడు మనం దేవునికి స్నేహితులేనా? చెప్పాలి. మనం దేవునికి స్నేహితులు అయితే దేవుడు మన దగ్గరకు వస్తాడా లేదు? చెప్పాలి. స్నేహితులు ఇళ్ళకి మనం ఎంతమంది పరిపాటి కదా. మనకి ఏ కష్టం వచ్చినా స్నేహితులు చెప్పుకునేది. మన ఇబ్బందులు, మన కష్టాలు, మన కన్నీళ్ళు మనం ఎవరికి చెప్పకపోయినా స్నేహితులు మాత్రం చెప్పుకుంటాం. ఎందుకని? అలా నమ్ముతున్నాం కాబట్టి. హల్లెలూయా. నువ్వు నమ్మావు, స్నేహితుడయ్యాడు. ఆమేన్. యేసుకి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు నీకు స్నేహితుడు ఎవరో? దేవుడు. నీకు స్నేహితుడు ఎవరో? దేవుడు. ఇప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చాడంటే ఆ స్నేహం అనే బేసిస్ మీద దేవుడు వచ్చాడంటే మరి నీకు కూడా దేవుడితో స్నేహం ఉంటే ఆయన వస్తాడా లేదా? చెప్పాలి. అబ్రహాం జీవితాన్ని మార్చిన దేవుడేనా? అవునా? నిండు వృద్ధాప్యములో నిండు యవనస్తునిగా మార్చాడా? పెళ్లి చూపులకి పంపాడా? చెప్పాలి. హల్లెలూయా. పెళ్లి చూపులకి వెళ్ళాడా? అబ్రహాం వెళ్ళాడా లేదా? పెళ్లి చేసుకున్నాడా? ఆమె మాట చెప్పాను, అంత ఉద్యోగం చెప్తావు. అమ్మో మళ్ళా మనం పెళ్లి చూపులు అంతా. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ప్రతి మానవుడికి పెళ్లి అంటే మామూలు విషయం కాదు. ఆ తర్వాత కదా నూరేళ్ళమంట. అవునా? కానీ పెళ్లి చూపులు కానీ వెళ్ళిపోతాం మన కళ్ళు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోతాం బ్యాక్. అంతే కదా?
దేవునామ స్తోత్రం కలిగింది. మనోడికి ఇంకా ముందు ఉంది. ఆమె అర్థమైందా? ఎందుకంటే మనము దేవుడితో నిత్యం ఆ సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు వృద్ధాప్యంలో సైతం వారు పచ్చగా ఉంటారు, సారం కలిగి పచ్చగా ఉంటారు. ఖర్జూర వృక్షం వల్ల నువ్వు ఎదుగుతురు, దేవదాన వృక్షం వల్ల బలము కలిగి ఎదుగుతురు, పక్షి రాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతురు. వారు యవ్వన బలాన్ని కలిగి ఉంటారు. ఆమె ఎవరితో సహవాసం చేస్తే ఎవరి బలం వస్తుంది? నిత్య యవ్వనస్తుడితో. ఆమె వృద్ధాప్యం లేని వాడితో. అవునా? మనం ఇప్పుడు ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితోనేనా? మరి దేవుడి ఎలా సహవాసం? ప్రార్థన, చిన్న చిన్నగా ప్రార్థన. హల్లెలూయా. నువ్వెంత ప్రార్థన చేస్తుంటే అంత యవ్వనస్తునిగా మారిపోతుంటావు. ఎక్కడ? పేరులో మీరంతే కాదు. అర్థమైందా? హల్లెలూయా. పేరులో మీరు పూజ చేసుకుని ఇంత పెద్ద పెద్ద పిప్పులు తీసుకొని పూజ చేసుకున్నంత మాత్రాన నీ దేహంలో యవ్వనం తిరిగి రాదు. నువ్వే మందులు వాడినా యవ్వనం పోయిన యవ్వనం తిరిగి రాదు. ముడతల పట్టం ఖాయం, మచ్చలు రావటం ఖాయం, ఎంటుకలు అవునా, వజ్జరాటం సహజం. అవునా కాదా? ఏ కళ్ళు లేదేమన్నా? రైట్. హల్లెలూయా. రెండవ జత కళ్ళు రావటం ఖాయం. అంతే కదా? ఒక జత కళ్ళు ఇచ్చాడు దేవుడు. ఆ రోజు కొద్ది కాలానికి ఇంకో జత కళ్ళు వచ్చేస్తాయి మనకి. రావా? కళ్ళజోడు వచ్చేస్తా లేదా? చెప్పాలి. కానీ ఇవన్నీ పొయ్యే కాలం ఒక రోజు ఉంది. ఇవన్నీ పొయ్యే కాలం. చెప్పచ్చా? పొయ్యే కాలమేనా? హల్లెలూయా. వేటికి పొయ్యే కాలం? మనకి కాదు. ఈ వచ్చిన వాటన్నిటికీ పొయ్యే కాలం ఒక రోజు ఉంది. హల్లెలూయా. మనకు కూడా పొయ్యే కాలం అదే. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. యేసుకి స్తోత్రం చెప్తామా? ఆమె మరి ఆ రోజుకు మనం సిద్ధపడాలంటే ఇదిగో ఈ విధంగా మనం సిద్ధపడాలి. ఆమె ప్రార్థనలో ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి, బైబిల్ నిత్యం చదవాలి. ప్రియమైన దేవుడు పెట్టారు. ఆదివారం పొట్టే దుమ్ము దులిపేసేసి చక్కగా సంకలం పెట్టుకొని ఎవరో చూడకుండా దీన్ని ఒట్టేసేసి, అర్థమైందా? హల్లెలూయా. మనం ఇక్కడికి వచ్చి అబ్రహామా ఎక్కడ ఎన్నట్లేదే, రెబెకానా నిజం భాషగా చెప్తున్నాడుగా నమ్ముతాంలే, ఈ భాగంతో మనం ఉండడానికి వీలు. ప్రతిదినం బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. 3 పూట్ల బోధెట్లా తింటున్నామా? పళ్ళేరు. అవునా? మరి 3 పూట్ల తింటున్నప్పుడు 3 పూట్ల బైబిల్ చదవాలా వద్దా? చెప్పాలి. అదేంటంటే ఇప్పుడు కొత్తగా మాకు చెప్తున్నారంటే కరోనా వచ్చింది, మనకి ఎంత గోల్డ్ సమయం మిగిలిందంటే ఈ సమయంలో మనకి ఎక్కడ లేని పనులన్నీ మనకి. అవునా కాదా? అమలంతా ఒప్పుకొని తేరాల్సిందే. అర్థమైంది? ఇల్లు కొడుకోవాలి, ఇక్కడుకోవాలి, ఈ తోముకోవాలి, ఇదే బాగు తప్ప బైబిల్ మరి ఎంతకాలం చదవలేకపోయాం, ఇప్పుడన్నా చదువుదాం. ఎంతకాలం సరిగా ప్రార్థన చేయలేకపోయాం, ఇప్పుడన్నా ప్రార్థన చేద్దాం. ఎంతకాలం సరిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించలేకపోయాం, ఇప్పుడన్నా ధ్యానం చేద్దాం. ఎంతకాలం సరిగా ఉపవాస ప్రార్థన చేయలేకపోయాం, ఇప్పుడన్నా ఒక్కరోజు ఉపవాసం ప్రార్థన చేద్దాం. ఉపవాస ప్రార్థన అనగానే మనకి ఇంట్లో సునామీ వచ్చినట్టు అనిపిస్తుంది కదా? ఏంటిది? సునామీ, తుఫాను చుట్టుకుపోతే అన్న బెటర్. కానీ ఉపవాస ప్రార్థన చేయాలంటే అసలు మనకి ఒక్క పూట భోజనం చేయకపోతే మన ప్రాణం విలువలు ఇక అయిపోతుంది. ఇప్పుడే అంబులెన్స్ వచ్చేస్తా మనం తీసుకుని వెళ్ళిపోతామంటే ఫీల్ అయిపోతాం. మళ్ళీ మన దేవుడి దగ్గర పెట్టే చిట్కా, మన దేవుడి దగ్గర పెట్టే చిట్టా ఏంటి? నా పిల్లలు మారాలి, నా భార్య మారాలి, మా ఆయన మారాలి, ఆయన తాగుడికి పెట్టే డబ్బులన్నీ నా దగ్గరకు వచ్చి నేను గోల్డ్ చేయాలని కొనుక్కోవాలి. ఇదే యాక్షన్. మరి ఏ రోజన్నా ఒక్కరోజు ఉపవాసం ప్రార్థన చేసావా? మీ ఆయన కోసం ఉన్నాడుగా పాస్టర్, ఆయన చేస్తాడు. మీ ఆయన మారాలి, కరెక్టే కాదని ఎవరన్నారు? ఎవరికి ఉండదు? భర్త మారాలని, భార్య మారాలని ఎవరికి ఉండదు? చెప్పాలి. పిల్లలు మారాలని ఎవరికి ఉండదు? అందరికీ ఉండేటటువంటి సాధారణమైనటువంటి అత్యంత అవసరమైనటువంటి విజ్ఞాపనలే. కానీ దానికి మనమేం చేసాం? ఒకరోజు దేవుని సన్నిధిలో కొంచెం ఉపవాసం ఉండి ప్రార్థన చేసామా? చెప్పాలి. ఎస్తేరు ప్రార్థన చేసిందా? మహారాణి, 3 ప్రపంచానికి పట్టపురాణి. ప్రపంచానికి మన ఇంట్లో వంటగదికే రాణి అని చెప్పుకోలేని పరిస్థితి మనం. అవునా కదా? మరి ఇలాంటి పట్టపురాణి, ఎస్తేరు పట్టపురాణి, ప్రపంచానికి పట్టపురాణి ఎన్నో ఉపవాసం ఉంది? మనం 3 పూటలు ఉంటే సాయంత్రం 5 అయ్యేటప్పటికి. అవునా కదా? చెప్పాలి. హల్లెలూయా.
ప్రాణం విలవలు ఎప్పుడు ఐదయ్యి మన బయలాజికల్ క్లాక్ అలా సెట్ చేసి పెట్టేసాం అక్కడ. మరి ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేస్తాం? మన పిల్లలు ఎప్పుడు మారుతారు? మన భర్తలు ఎప్పుడు మారుతారు? మన భార్యలు ఎప్పుడు మారుతారు? మన పిల్లలు ఎప్పుడు మారుతారు? అసలు మనం ఎప్పుడు మారుతాం? అసలు మనం ఎప్పుడు పరలోక రాజ్యానికి సిద్ధపడతాం? హల్లెలూయా. కరోనా వచ్చిందంటే వచ్చేసినా ఎందుకు వచ్చేసినా దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు? దేవుడు పెద్ద పెద్ద దైవజనుడికి కరోనా వచ్చి అర్థమైందా గవర్నమెంట్ ఆసుపత్రిలో మునుగుతున్నారు. ఆడకంటే మనం పెద్ద గొప్పవాడు ఏం కాదు. అనేక సంఘాలలో పెద్దోడికి కరోనా వచ్చి ఆసుపత్రిలో ఉన్నారు విశ్వాసులు. మన యొక్క దేవుడి కృప అర్థమవుతుందా? మనకు రాలేదంటే ఆయన కృప, ఆయన దయ ఎప్పుడు వచ్చిందో తెలియదు. అర్థమైందా? ఇప్పటికి మనం ఉద్యోగం అల్లి అర్థం కానీ అర్థమైందా అది ఎప్పుడు పలకరించిందో తెలియదు. కాబట్టి టెన్షన్ పడకుండా ఏం చేయాలి? మనకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించుకోవద్దు. మనం కరోనా సమయంలో ఏం చేసాం? అవునా? అందుకని ఎన్నిసార్లు టీ తాగాం, ఎన్నిసార్లు హెర్బల్ టీ తాగాం, ఎన్ని టాబ్లెట్లు మింగాం, ఇది కాదు. అర్థమైందా? ఇవేమి కరోనా రాకుండా ఆపసాలవని మనమే. కానీ ఏం చేయాలి? ప్రార్థన. ఇవి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం తప్పులేదు. ముందు జాగ్రత్త నివారణ చర్యలు తీసుకోవడంలో తప్పు లేదు, మీరు తీసుకోండి. కానీ వాటితో పాటు నిరంతరం ప్రార్థన, నిరంతరం వాక్య ధ్యానం, నిరంతరం దేవునికి ఇష్టలుగా బ్రతకటం చేద్దామా? హల్లెలూయా. దేవుడి సన్నిధికి వద్దాం. ఉపవాస ప్రార్థన అంటే అడ్రస్ లేకుండా పారిపోదాం, అంతే కదా? ఉపవాస ప్రార్థన అంటే అసలు ఫోన్ కూడా దొరకదు. మిగతా అన్ని రోజులు సెల్ ఫోన్ ఆన్లోనే ఉంటుంది బిడ్డలారా. కానీ ఉపవాస ప్రార్థనలో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్. నీకు కష్టం వచ్చి, నీకు ఇబ్బంది వచ్చి, నీకు కన్నీళ్ళు కారుతున్నప్పుడు నువ్వు దేవుడికి ఫోన్ చేస్తే దేవుడు కూడా ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తే నీ పరిస్థితి ఏంటి చెప్పు. నేను మనకి ఇక్కడ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి? ఉపవాస ప్రార్థన పేరుకి వెళ్ళండి. మనం చేసేది ఉపవాస ప్రార్థనే. భోజనం చేసి ఇక్కడ చేద్దాం. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి రండి, తరలి రండి, ఉపవాస ప్రార్థన పిలుస్తుంది, రా, కదలి రా అని చెప్పి అంటున్నాం. అవునా? హల్లెలూయా. ముందుగానే ప్రకటిస్తున్నాం, ముందుగానే అప్రమత్తం చేస్తున్నాం. కానీ మనకేంటంటే దేవుని దగ్గర ప్రార్థన చేయటం అంటే అసలు కుదరదు. ప్రార్థన చేయటం అంటే పిల్లలు మాట్లాడుతుంది. హల్లెలూయా. మీరేం చేయాలంటే ఉపవాస ప్రార్థన అంటే ఏం చేయాలో తెలుసా? పాస్టర్ ఫోన్ చేసి బుద్ధి కట్టిపెట్టి అర్థమైందా హార్తపడినిచ్చి ఇది వద్దు చెప్పగానే బుద్ధిగా ఉదయాన్నే 10 గంటల కంటే 10 గంటల వచ్చి ఏం చేయాలి? చెప్పాలి. ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. అర్థమైందా? దేవుడు మనం దీవిస్తాడా? చెప్పాలి. ఇప్పుడు ప్రార్థన చేయకుండా ఇప్పుడు దానియేలుకి ఆ మర్మం తెలియపరచబడిందా? చెప్పాలి. ఇప్పుడు మనకు కూడా తెల్లారి కరోనా అని తెలిస్తే అప్పుడు ప్రార్థన చేద్దామా? లేదుగా. చెప్పాలి. ఎంత కరోనా వచ్చి ఎంత ప్రపంచం అంతా విలవల్లాడిపోతున్నా, ఎప్పుడు ఎవరు చనిపోతున్నా, సీఎంలు సైతం, ఎమ్మెల్యేలు సైతం, ఎంతమంది వాలంటీర్లోకి వెళ్తున్నా అసలు మనకి మోకాలు వంగట్లేదు. అసలు నిజంగా మనం ఎంత గొప్పవడం. అవునా కదా? ఇప్పుడు రాజు కంటే ముండోడు బలవంతుడంట. రాజు కంటే ముండోడు బలవంతుడు. ఇప్పుడు అసలుకి మన రాజా మనకన్నా ముండోడు. ఆ విషయం మీకు అర్థం కాకుండా. కానీ మనకన్నా మంచి అలవాటు ఏంటి తెలుసా? వచ్చినప్పుడు చూసుకుందాం. నేను పదే చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రార్థన నీవు చేసినప్పుడు అందుకే బయటలో ఒక మాట ఏంటో తెలుసా? నేను పిలిచినప్పుడు నా మాట వినకపోతే, మీకు కష్టం వచ్చినప్పుడు నాకు మొర్ర పెడితే నేను నవ్వుతానంటున్నాడు ఇర్మియా గ్రంథం. అర్థమవుతుందా? అప్పుడు ఫోన్ చేసి పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, నాకు జవాబు రాలా, ఇదిగో సంఘంలో భక్తులకు విలపించారు, కేకలు వేసారు, నాకు జవాబు రాలా. అయితే అలాంటి సెషనే ఉండదు దేవుడి దగ్గర. వింటున్నారా? ఏం చేయాలో తెలుసా? మనం ఏం చేయాలి? మనము దేవుడు పిలిచిన ప్రతిసారి స్పందించాలి, ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నంత కాలం
దేవునితో మన టచ్లో ఉన్నంత కాలం, దేవునితో మన సంబంధం కలిగి ఉన్నంత కాలం మనం ఎప్పుడు పిలిచి ఆయన స్పందిస్తాడు. అవునా? స్పందిస్తాడా? వెంటనే రంగం మీదకి వస్తాడు. లేదనుకోండి కొద్దిగా ఆలస్యంగా వస్తాడు. ఆ కొంచెం ఆలస్యంగా జరగడానికి జరుగుతుంది. ఆ తర్వాత మనం ఏడ్చి గీ పెట్టుకొని అరిసి కేకలు పెట్టిన ప్రయోజనం ఏమవుతుందా చెప్పాలి. అందుకే నేను చెప్తున్నాను, నీకు విశ్వాసంతో నడువు. ముందు ఎంత నడవాలి? విశ్వాసంతో నడువు. హల్లెలూయా. విశ్వాసంతో నీవు నడిచినంత కాలం దేవుడు ఆ విశ్వాసానికి పట్టాభిషేకం చేస్తాడు. చేస్తాడా లేదా? ప్రతి విషయంలో ప్రభు పైన ఆధారపడండి. ప్రతి విషయంలో ప్రభు పైన నమ్మకాన్ని పెట్టుకోండి. దేనిపై నమ్మకం పెట్టుకోవాలి? అవునా? హల్లెలూయా. అబ్రహాం దేవుని నమ్మాడా? నోబు దేవుని నమ్మాడా? నోబు అప్పటి వరకు వ్యవసాయదారుడే. కానీ ఎప్పుడైతే దేవుడు అతన్ని పిలిచాడో, అతన్ని సన్నించాడో, అతన్ని కలుసుకున్నాడో, అప్పటి వరకు అతను ఒక పని చేశాడు. అప్పటి నుండి అతను వేరొక పని చేయడం ప్రారంభించాడు. అవునా? ఓడ కట్టడం ప్రారంభించాడా? చెప్పాలి. అయ్యా ఓడ దేనికయ్యా అని అంటే వర్షం రాబోతుంది, వరద పోటెత్తబోతుంది, జలప్రళయం రాబోతుంది, మనుషులందరూ చనిపోబోతున్నారు. నిజమా? ఇప్పటి వరకు వర్షం చుక్క కూడా భూమి మీద పడలేదే, శాస్త్రవేత్తలు సైతం చెప్పారే అని అంటే శాస్త్రవేత్తలు చెప్పింది నేను నమ్మట్లా, దేవుడు చెప్పింది. హల్లెలూయా. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నాకు చెప్పిన వాడు ఆధారపడదగిన దేవుడు. నాకు చెప్పినవాడు దేవుడయ్యా, నాకు చెప్పిన వాడు దేవుడు. అందుకే నేను ఇప్పుడు నా పనిని మారుస్తున్నా, నా లక్ష్యం మారిపోయింది. అందుకే ప్రవక్త అవిశ్వాసం నుండి పూర్తిగా వేరుపడుతనే వర్తమానంలో ఆయన ఏమంటున్నారంటే, ఒక మనిషిని దేవుడు కలుసుకున్నాక అతని జీవితంలో యాంబిషన్ ఏర్పడుతుంది. యాంబిషన్ అంటే ప్రగాఢమైన కోరిక. ఏంటంటే ప్రగాఢమైన కోరిక, ఒక గాఢమైన కోరిక. అదేంటో తెలుసా? ఒకదాన్ని సాధించాలి. ఒకసారి ప్రవక్త ఇంటి ముందు ఒక భిక్షగాడు ఉంటాడు. అతను అడుగుకుంటూ ఉంటాడు. ప్రవక్త భార్య అతను చూసి చాలా భయపడిపోతే ప్రవక్త వెళ్ళి, సరేమ్మా నువ్వు ఆ భోజనం టేబుల్ పైన అన్నం పెట్టు, నేను ఇల్లు అంటే అన్నమాట అనుకున్న ఆహార పదార్థాలు అవి పెట్టు, నేను అతను లోపల తీసుకొస్తానని ప్రవక్త వెళ్ళి అతను తీసుకొని వచ్చి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఆయనకి పెడితే పాపం గబాగబా తింటా ఉంటాడు. మనమైతే లోపల డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతాం, అడుగునే పిచ్చిగడ్డి కూర్చోబెడతాం. చెప్పాలి. మనం ఎక్కడ కూర్చోబెడతాం? బయట అరుగు మీద కూర్చొని అంత దూరం ఎట్టేస్తూ ఉంటారు అన్నమతో. హల్లెలూయా. అవునా కదా? అది పళ్ళలో పడిద్దో లేదు తెలియదు. ఆ బొచ్చు ఉంటుంది కదా, అక్షయ పాత్ర, అందులో పడిద్దో లేదు కూడా తెలియదు. కానీ ప్రవక్త వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చారు? డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడితే ప్రవక్త భార్య అతను చూసి భయపడతా ఉంటుంది. ఎందుకంటే అతనుకున్న ఆ మురికి దుస్తులు, ఆ యొక్క చెందిన జుట్టు, తైల సంస్కారం లేనటువంటి జుట్టు, ఇవన్నీ చూసి భయపడతా ఉంటుంది. ఇదో ప్రవక్త పక్కన కూర్చొని, బాబు ఎక్కడి నుండి వస్తున్నామంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారండి. ఏమన్నాడు? అటు ఇటు తిరుగుతాడు. పోనీ నువ్వు భోజనం చేస్తావు, బయటకు వెళ్తావు, మరి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళడానికి నాకేం గుళ్ళు లేదండి, నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను. రైట్. అంటే నీ జీవితంలో ఒక లక్ష్యం లేదు, నీ జీవితంలో ఒక లక్ష్యం లేదు, ఒక దాని ఏమంటారంటే ఒక సంకల్పం లేదు. కానీ ఇప్పుడు ఆ ప్రణాళిక లేని వ్యక్తి, ఒక సంకల్పం లేని వ్యక్తి, ఏదో ఒకటి సాధించాలన్న ప్రగాఢమైన కోరిక లేని వ్యక్తి కూడా ఆ భిక్షగా లాంటి వాడే అంటున్నాడు ప్రవక్త. అర్థమవుతుందా? దేవుడు నిన్ను కలుసుకున్నాక నీకు ఏర్పడేది ఏంటో తెలుసా? ముందు ఒక ప్రగాఢమైన కోరిక. ఆ ప్రగాఢమైన కోరిక ఏంటంటే, నా జీవితంలో ఒకదాన్ని సాధించాలి, నా జీవితంలో ఒకదాన్ని సాధించాలి. ఇప్పుడు ఆ సాధించేదేదో నీ లక్ష్యం కాదు, నీ ఉద్దేశం కాదు, దేవుని ఆలోచన ప్రకారమైనటువంటి సాధన. నా పాయింట్ అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఏదో ఒకదాన్ని సాధించడానికి ఈ భూమి మీదకి పంపాడు. అంటాడా? చెప్పాలి. హనోకును పంపాడా పిరమిడ్ కట్టడానికి, నోవహును కట్టాడా ఓడ నిర్మింప చేయడానికి, మోషేను పంపాడా ఇశ్రాయేలు ప్రజల వాగ్దాన దేశానికి నడిపించడానికి. హల్లెలూయా.
అర్థమవుతుందా? యెహోషువ కాలేబును పంపాడా వాగ్దాన దేశంలో వారికి ఉన్నటువంటి స్వాస్థ్యాన్ని విభాగించి పంచి పెట్టడానికి? హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు న్యాయాధిపతుల్ని లేపాడా? సంసోన్ని పంపాడా? అవునా? గిద్యోని పంపాడా? యెఫ్తాని పంపాడా? వాళ్ళ జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉన్నాయా చెప్పాలి. పౌలు గారిని పంపాడా? పేతురు గారిని పంపాడా? మరి వీళ్ళందరికీ జీవితంలో ఇప్పుడు పేతురు అన్నాడు చేపలు పట్టేటటువంటి వ్యక్తి, కానీ దేవుడు ఆయన కలుసుకున్నాక మనుషులను పట్టే జాలరుగా చేశాడు. అంటే ఇప్పుడు పేతురు పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము ప్రణాళిక ఏమిటంటే చేపలు పట్టే జాలరు కాదు, ఏంటంటే మనుషులను పట్టించాలి. మరి నీవనుకోవచ్చు, నేను ఒక గృహిణిని కదా, నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా, మరి నా జీవితం ద్వారా దేవుడు ఏం సాధించగలుగుతున్నాడు, నా జీవితంలో దేవుడు ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నాడు, ఏం సాధించాలనుకుంటున్నాడు అనేది నీకొక ప్రశ్న. కానీ దేవుడు నీ ద్వారా సాధించాలనుకుంటున్న కార్యం ఏంటో తెలుసా? దేవుని చిత్తమును నీ ద్వారా భూమి మీద జరిగించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని గుణ లక్షణాలను నీ జీవితం ద్వారా ఈ లోకంలో ప్రదర్శించాలని ఆయన ఆశపడుతున్నాడు. నీవు ఈ లోకంలో పరలోక రాజ్యానికి ప్రతిబింబముగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆమేన్. ఈ యొక్క 7 గుణ లక్షణాలు, అవునా? విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆశ్చర్యం, సహనం, భక్తి, సహోదర ప్రేమ. ఈ 7 గుణ లక్షణాలు నీ జీవితము ద్వారా ఈ లోకానికి దేవుడు కనపరచాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ భూమి మీద ప్రతిదీ ఒక దాని ద్వారా కంట్రోల్ చేయబడుతుంది, నియంత్రించబడుతుంది. అదేంటో తెలుసా? గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి. ఏంటంటే అది గురుత్వాకర్షణ శక్తి. అంటే వాస్తవానికి మనం ఏదైనా పైకి ఇస్తాము అనుకోండి, పైకి వెళ్ళిపోదు, నేల మీద పడుతుంది. అంటే భూమికి ఏముంది? ఆకర్షించుకునే శక్తి ఉంది. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువును నియంత్రించేదేంటి? ఆ భూమి యొక్క ఆకర్షణ శక్తి. అవునా? ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న సరస్సులు కానివ్వండి, నదులు కానివ్వండి, సముద్ర జలాలు కానివ్వండి, దేని చేత నియంత్రించబడుతున్నాయి? చంద్రుని చేత నియంత్రించబడుతున్నాయి. అవునా? అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకే కదా పౌర్ణమి రోజు వెన్నెల తిరగొద్దని చెప్తారు ఆడపిల్లల్ని, అవునా కదా? ఎందుకని? పిచ్చెక్కిందని చెప్పి. అర్థమవుతుందా? సూర్యుడికి ఒక దెబ్బ ఉందా? వడదెబ్బ. చంద్రుడికి ఒక దెబ్బ ఉందా? సూర్యుడి దెబ్బ కనపడి దాడి కింద పడతాడు, కళ్ళలో కొట్టుకుంటాడు, కాసేపు తర్వాత నోట్లో నీడిపోతేనో సోడా పోతేనో లెగుతాడు. కానీ చంద్రుడి దెబ్బ తెలియదు. చంద్రుడి దెబ్బ బైబిల్లో ఉందా లేదా? చెప్పండి సార్, ఉందా లేదా? పగటి ఎండ దెబ్బ అయినను వెన్నెల దెబ్బ అయినను నీకు తగలనేమని అన్నాడు. అంటే వెన్నెలకు దెబ్బ ఉందా? హల్లెలూయా. అందుకే వెన్నెల ఆడపిల్లలు తిరగొద్దు అంటారు. తిరిగి తర్వాత పిచ్చెక్కి తెల్లారి తర్వాత ఏమైందో తెలియదు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు వడదెబ్బ కన్నా పవర్ఫుల్ ఏంటి? వెన్నెల దెబ్బ. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ చంద్రుడు దేన్ని కంట్రోల్ చేస్తున్నాడు? సముద్ర జలాలు, ఆటలు, పోటీ, ఇవన్నీ దేని వల్ల కలుగుతున్నాయి? చదువుకున్న వాళ్ళు మాస్టర్లు ఉన్నారు అసలు ఇక్కడ, మేడలో మాస్టర్, అవునా కదా? పంతులంలో. హల్లెలూయా. అవునా? ఈ సముద్ర జలాలన్నీ నియంత్రించే చంద్రుడు. అసలు సూర్యుని నియంత్రించేది ఎవరు తెలుసా? భూమి. సూర్యుని నియంత్రించేది భూమి. ఈ భూమిని దాని కక్షలో తిరుగుతూ సూర్యుని నియంత్రిస్తూ ఉంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అలాగే నిన్ను నియంత్రించే శక్తి ఉంటుంది, నేను నియంత్రించే శక్తి ఉంటుంది. ఆ శక్తి పేరేంటో విశ్వాసం. ఆ శక్తి పేరేమిటి? విశ్వాసం. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని నీవు కలిగి ఉంటే నిన్ను నియంత్రించుకోగలవు, నిన్ను కంట్రోల్ చేసుకోగలవు. ఇప్పుడు ఈ విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? దేవుని పట్ల నీకున్న విశ్వాసమే ఈ భూమి మీద నువ్వు ఏదైనా సాధించగలిగేలా చేస్తుంది. అవునా? దేవుని పట్ల నీకున్న విశ్వాసం, దేవుని పట్ల నీకున్న నమ్మకం. హల్లెలూయా. మీరు విశ్వాసాన్ని తేలికగా తీసిపారేయద్దు, దయచేసి తీసిపారేయద్దు. ఎందుకంటే విశ్వాసం అద్భుతాలు చేస్తుంది, విశ్వాసం మహత్కార్యాలు చేస్తుంది. అవునా? వారి విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:33 ఆయన అంటున్నాడు, ఒక చిట్టా చెప్పేస్తున్నాడు. వారి విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు, నీతి కార్యాలను జరిగించారు, వాగ్దానాలను పొందారు, సింహముల నోట్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదాలను తప్పించుకున్నారు,
బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. యుద్ధంలో పరాక్రమశాలులైన అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. అంటే విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించవచ్చా? హల్లెలూయా. అంటే యుద్ధంలో గెలుపొందాలంటే ఏం కావాలి? విశ్వాసం. హల్లెలూయా. ఏమంటే మీరు అనుకోవచ్చు, మనం ప్రతిదానికి హల్లెలూయా ఆమేన్ సెలరేట్ వేసి చెప్పేస్తాం. కానీ నిజంగా మనం యుద్ధంలో ఉండి మనకు ఒక కత్తిచ్చి మన గుర్రం పైన కూర్చోబెట్టి అరే వెళ్ళి యుద్ధం చేయడం అంటే ఎప్పుడు మన పరిస్థితి? ఇంట్లో కత్తి కాస్తారా తిప్పమంటే ఇక్కడ తిప్పేస్తాం ఇక్కడ, అవునా కదా? కానీ అదే కత్తి మన చేతికి ఇచ్చి మన గుర్రం పైన కూర్చోబెడితే అసలు గుర్రం తోడవచ్చా మనకి? హల్లెలూయా. మరి వీడు యుద్ధంలోకి వెళ్ళి ఏమి రానుండండి. దానికి అంతకుముందు ఏమన్నా ఉందా? యుద్ధం చేసిన అనుభవం ఉందా? మనోడు ఏం పట్టుకెళ్ళాడు? రాడు పట్టుకెళ్ళాడు. గొలియాతు చంపాడా? ఒడిసేలా 5 రాళ్ళు. హల్లెలూయా. అవునా? వీళ్ళు ఎవరు చంపాడు? యుద్ధ సూర్యుడు చంపాడు. మరి అంతలో ఏముంది? విశ్వాసం ఉందా లేదు? దేవుడిపై నమ్మకం ఉందా లేదు? యేసుకి స్తోత్రం చెప్తామా? సంతోషపడుతున్న స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. వీళ్ళు ఎవరు జయించారు? రాజ్యాలను జయించారు, నీతి కార్యాలను జరిగించారు, వాగ్దానములను పొందారు. మనందరికీ జనవరి 1 వస్తుందంటే ఆ 31st నైట్ అందరికీ పండగ. వాగ్దానం కార్యం వచ్చింది. ఏంటంట? వాగ్దానం మన దగ్గర అమ్మచం లేదు, ఆ కోటం అసలు లేదు అనుకోండి, ఆ స్వార్థ కోటం. అవునా కదా? చాలా చర్చలు ఏంటంటే పాపం ఆ 31st నైటే వెళ్తారు. ఎందుకంటే పాస్టర్ గారు ఇన్ని కార్డు రెడీ చేసేసి పాపం నాకే వాగ్దానం వచ్చిందో నాకు చాలా మంది ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అరే తమ్ముడు నాకు ఈ కార్డు వచ్చిందిరా, అరే అన్నా నాకు ఈ కార్డు వచ్చిందిరా అని చెప్తూ ఉంటారు. నాకు అర్థం కాదు వీడు ఎంత పెంచండి ప్రభావం అంటే ఆ ఒక్క వాగ్దానం పట్టుకుని ఆ సంవత్సరం అంతా బతికేద్దామని ముక్కతానం పట్టుకుని గోదావరి నెట్టి ఆ వాగ్దానం ఏమొచ్చింది? యెహోవా ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏంటంట? యెహోవా ఇది మొదలుకొని అంటే ఎన్నాడు చెప్పించాడా? చెప్పదు. అంటే ఈ వాగ్దానం కాపు ఒకటి పట్టుకొని ఇక వాగ్దానం ఎంత అంటే నిజంగా ప్రేమ దేవుడు కార్డు చేస్తే వాగ్దానం నెరవేరుకుంటే అంతగా ఖచ్చితంగా ఉంటుంది, అవునా? కానీ ఇప్పుడు ఈ వాగ్దానం పొందాలి అంటే దేవుడు మన ఎడల చేసిన వాగ్దానం నెరవేరాలంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. ఉండాలి అవుతుంది. యేసుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈ బైబిల్ నుండి ఆదికాండం ప్రాణ గ్రంథం వరకు అనేక వాగ్దానాలు దేవుడు మనకు చేశాడా లేదు? మరి ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనకేముండాలి? చెప్పండి అమ్మలో. ఇక్కడే ఉన్నారా? వెళ్ళిపోయారు అప్పుడే మటన్ బిర్యానీ గారికి. హల్లెలూయా. అసలే ఆదివారం కదా. ఏం కావాలి? ఇప్పుడు అసలే 2 గంటలకు పెట్టు ఆల్రెడీ మనం నిన్న తినొచ్చు. కొంచెం ఇప్పటికే టైం ఊపుతుంది, కంగారుగా లేదు. ఎందుకంటే మన టైం అటువంటిది, చేసేది ఏం లేదు. ఇదేంటంటే కాలదోషం, మన దోషమే కాదు, కాలదోషం. అర్థమైందా? అదేదో ఉదయం 10 గంటలకు పెట్టి 12 గంటలకు వదిలేస్తే ఆ ముచ్చట వేరు అనుకోండి. అప్పుడు నిద్ర ఉన్నది. ఎన్ని తినొచ్చి 4 ఇడ్లీయే కాబట్టి అంత ఆకలి మీద ఉంటాం మనం. మధ్యాహ్నం ఏం తినాలి? ఇప్పుడు ఫుల్గా తినేసి వస్తాం కదా. 2ంటికి వస్తే 5ంటికి ఇంకా తింటాం. హల్లెలూయా. కాబట్టి మన కడుపు నిండా నిండింది కాబట్టి నెగిలోడికి చెప్పడం కూడా అది కూడా కొంచెం కష్టమే. కాదంటలేదు, కొంచెం ఓర్చుకోండి, తప్పదుగా మరి. హల్లెలూయా. ఏం చేద్దాం? పరిస్థితులు అలా ఉన్నాయి. రైట్. ఎందుకంటే మీ గురించే 2 గంటలకు పెట్టాం. ఎందుకంటే మళ్ళీ 3 గంటల దాకా మిమ్మల్ని బాధి. అర్థమైందా? 3 గంటలకు విడిచిపెట్టి మళ్ళీ 6 గంటల ప్రభురాత్రి భోజనం అంటే ఇది రాత్రి అప్పుడే 3 గంటలకి. ఇక మనం 3 గంటలు వెయిటింగ్ చేయాలంటే మన వల్ల కాదు. పాపం పాస్ గారు ఎట్ చేసాడని పాపం మళ్ళీ మీకు టెన్షన్. అందుకే పాపం మీకోసమని కొంచెం సడలించాం ఈ ఒక్క వారానికి. అర్థమైందా? నెక్స్ట్ వారం నుంచి 10 నుంచి 12 అది ఏదో చేద్దాం. అప్పటికి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ అందిద్దాం. హల్లెలూయా. రైట్. సరే, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. విశ్వాసం ద్వారా రాజ్యములను జయించి, నీతి కార్యములను జరిగించి, వాగ్దానములను పొంది, సింహముల నోళ్లను మూసి, కుక్క నోరు మూసే విశ్వాసం మనకుందా? ఏంటిది? మన వెనకాల కుక్క పడుతుంది, కుక్క నోటిని మూయగలమా? విశ్వాసం ద్వారా. హల్లెలూయా. కానీ దానియేలు విశ్వాసం ద్వారా ఏం మూసాడు? సింహంలో నోళ్లను
హల్లెలూయా. అగ్ని బలమును చల్లార్చారు. ఎవరు వీళ్ళు? షడ్రక్ మెషకు అబేద్నెగో. అగ్ని బలాన్ని చల్లార్చారా? చెప్పాలి. ఆమె ఖడ్గదారులను తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడి. అంటే నీ జీవితంలో ఎప్పుడైనా బలహీనుడిగా నువ్వు ఉన్నప్పుడు నీవు బలపరచబడేది దేని ద్వారా అంటే విశ్వాసమును బట్టి. దేని బట్టి? విశ్వాసమును బట్టేనా? హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడైనా సరే బలహీన పడుతున్నా, ఏ కారణాన్ని బట్టి బలహీన పడుతున్నా, అది రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, కష్టం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఇరుకు కావచ్చు, కరోనా కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, దేన్ని బట్టి అయినా సరే నీవు బలహీన పడుతుంటే బలపరచబడేది దేని బట్టి తెలుసా? విశ్వాసాన్ని బట్టి. దేని బట్టి? చెప్పాలి. విశ్వాసమును బట్టి. హల్లెలూయా. అంటే నీవు బలపరచబడుటకున్న ఏకైక మార్గము, నీకున్న ఏకైక సాధనము మరంతే కాదు, నీకు బలం కలిగించే టాబ్లెట్ ఏంటో తెలుసా? విశ్వాసం. ఏంటది? నీ చేతిలో కృంగిపోవద్దు, కష్టం వచ్చిందని కృంగిపోవద్దు, ఇబ్బంది వచ్చిందని బాధపడిపోవచ్చు. ఏ పరిస్థితికైనా సరే సమాధానం చెప్పగలిగేది ఒకటే, విశ్వాసం. ఏంటది? విశ్వాసం. నీవు దేవుడి పైన నమ్మకం, మనుషుల పైన కాదండి. నేను ఒకటే చెప్తున్నా, మీకు పదే పదే చెప్తాను. నీవు మనిషి పైన ఆధారపడ్డావా, ఏదో రోజు నరకానికి వెళ్తావు. హల్లెలూయా. నీవు దేవుడి పైన ఆధారపడ్డావా, పరలోక రాజ్యానికి వెళ్తావు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనుషులు ఇవాళ ఉండొచ్చు, రేపు పొద్దున పోవచ్చు, కానీ ఎవరు శాశ్వతం? దేవుడు శాశ్వతం. పాస్టర్ గారు ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, అవునా కదా? కానీ ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? దేవుడి మీద నమ్మకం. దేవుడి మీద నమ్మకం పెట్టుకున్న రోజు ఈ పాస్టర్ కాబట్టి ఇంకో పాస్టర్, ఈ సంఘం కాబట్టి ఇంకో సంఘం, కానీ ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అర్థమవుతుందా? అందుకని మా పాస్టర్ గారు తప్పుడు నువ్వు తప్పులు పడ్డానికి ఎవడేం చేద్దాం? అవునా కదా? ఇప్పుడు రోడ్డు మీద మనం కారు వేసుకొని వెళ్తున్నాం, ఒక బండి యాక్సిడెంట్ అయ్యింది, ఒక బండి యాక్సిడెంట్ అయ్యింది, కారు యాక్సిడెంట్ అయ్యింది. అలాంటి కార్యక్రమం ఉంటానా? చెప్పాలి. నిన్న ఒక విమానం ముక్కలు అయిపోయింది, 2 ముక్కలు అయిపోయింది. మరి తెల్లారి విమాన ప్రయాణం చేయకుండా ఎవరమ్మంటారా? మళ్ళీ తెల్లారిపడికి ప్రయాణం కడతారా లేదు? చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు మనుషుల వంక చూడొద్దు, దేవుని వైపు చూడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూడాలంటే ఏం కావాలి? విశ్వాసం. ఏం కావాలి? విశ్వాసం. ఎందుకంటే ప్రతి పరిస్థితిని మార్చగలిగేవాడు దేవుడు, ప్రతి పరిస్థితిని విజయాన్ని ఇవ్వగలిగేవాడు దేవుడు. అర్థమవుతుందా? కానీ మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనా? చెప్తాను నేను. జాగ్రత్త. నోబు ఉన్నాడు. ఎవరో? నోబు. నోబు త్రాగాడు. నోబు తాగాడు, మత్తుడిగా మారాడు, గుడారంలో పడుకున్నాడు, నగ్నంగా ఉన్నాడు, దిగంబరిగా. మనం ఆ సిచ్యువేషన్ చూస్తే ఎలా ఉంటుందంటే, దేవుడు అసలుకి ఎంత అన్యాయస్తుడు అనిపిస్తుంది. దేవుడు ఎంత అన్యాయస్తుడు అనిపిస్తుంది. అవునా? ఇప్పుడు నోబు త్రాగాడు, మత్తుడిగా ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు. ఇంకో అద్భుతమైన విషయం కూడా అక్కడ ఉంది, దాని గురించి ఇప్పుడు నేను పబ్లిక్లో చెప్పలేదు కానీ. హల్లెలూయా. సరే, అతను దిగంబరిగా ఉంటే ఎవరు చూశారు? సొంత కొడుకు చూశాడు. ఎవరు చూశారు? సొంత కొడుకు. ఎవరు? అతని పేరేంటి? కానా. అవునా? హల్లెలూయా. చూశాడు. చూసి అన్నదమ్ముడికి చెప్పాడు. చూసినాడు ఏం చేయాలి? వస్త్రం కప్పాలి కదా, తండ్రి దిశమల కప్పాలి కదా. కప్పకుండా అలా బాబు అన్నాడు. ఏమన్నాడు? పరిస్థితి ఎట్లా అన్నాడు. ఆల్రెడీ పాపం వెనకాల వెళ్ళి చూడకుండా ఎన్ని కలిపేసి వచ్చాడు. దేవుడు వచ్చి, అరే ఇప్పుడు అతను తాగి ఆ స్థితిలో లేకపోతే కొడుకు చూడగా, అవునా? ఇప్పుడు ఎవరు చెప్పించాలి? మన లెక్క ప్రకారం, అవునా? కానీ దేవుడు ఎవరు చెప్పించాడు? ఇదేం లెక్క మరి? ఇదేం లెక్క చెప్పాలి. చేసినోడికి తాట ఎప్పుడు దేవుడు చేస్తాడు? చేసినోడు ఎప్పుడు దేవుడు తాట చేస్తాడు. కానీ నేను ప్రపంచానికి పరిచయం చేసినోడు ఏం చేశాడు? జీవితాంతం శపించాడు. శాపగ్రస్తుడు అయ్యాడా? ఆమె శాపగ్రస్తుడు అయ్యాడా లేదా? చెప్పాలి. ఆమెతో పాటు అతను ఒక్కడైనా, లేకపోతే అతను తరతరాలు అయిపోయిన శాపగ్రస్తుడు? ఒక్క పని చేసినందుకు తరతరాలు శాపగ్రస్తుడా? ఒక తప్పు చేసినందుకు దేవుడికి ఇదే లెక్క.
మనలో మనమాట, మనం జస్ట్ డిస్కషన్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా వ్యక్తులను చూడొద్దు, వ్యక్తులను వ్యవస్థలను చూద్దాం. ఎవరు చూద్దాం? వ్యవస్థలను చూద్దాం. వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది, వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది. ఇప్పుడు నోబహు చేశాడు. నోబహు ఆ విధంగా పడి ఉన్నప్పుడు అతని గురించి బైబిల్లో రాయించడం లేదా? అంతకన్నా శిక్ష కావాలి, అంతకన్నా శిక్ష కావాలి. ఇప్పుడు అంత 150 సంవత్సరాల ప్రసంగం చేసిన వ్యక్తి, మరి వాళ్ళందరినీ ఎక్కడికి చేర్చాడు? కొత్త ప్రపంచంలోకి చేర్చిన వ్యక్తి, నూతన నాగరికతలో తీసుకెళ్ళి వెళ్ళిన వ్యక్తి, మరి ఓనర్ కట్టినటువంటి వ్యక్తి, చివరికి మందాకి అలా అయిపోయాడంటే అంతకన్నా నామర్థం ఏమంటుంది జీవితానికి? అంతకన్నా అపఖ్యాతి ఏమంటుంది? హల్లెలూయా. మరి దీన్ని చూసి ప్రపంచానికి చెప్పినవాడు మాత్రం మామూలుగా తాడతీయరు. అంటే ఒకటి గుర్తుపెట్టు, నీ పక్కవాడి యొక్క తప్పు నీకు కనబడినప్పుడు నీవు దాన్ని సరిచేయాలి. ఏం చేయాలి? సరిచేయాలి. లేకపోతే ప్రార్థన చేయాలి. ఆ తప్పిదం ఉన్న అతను బయటకు వచ్చి అంతవరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దాన్ని ప్రపంచానికి పరిచయం చేసేవాడు దేవుడు నీ దాన్ని ఎంత దేవుడు ఏం చేస్తాడు? అలాంటి పాపాన్ని సపోర్ట్ చేయట్లా, గుర్తుపెట్టుకోండి. పాపాన్ని ఎప్పుడు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే పాపం చేస్తే విత్తనం విత్తితే ఫలం కోసుకోవాలి. ఎవరైనా తప్పదు కదా, ఎవరైనా తప్పిదా చెప్పాలి. యేసుకి స్తోత్రం చెప్తాము. ఆమె కాబట్టి ప్రియమైన దేవుడు పెట్టారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నోబహు అలా ఉన్నాడని చెప్పి ఇప్పుడు తమ్ముడు చూశాడని తమ్ముడు చేసిన తప్ప అగదమ్మ చేశాడా? చెప్పాలి. ఇప్పుడు తమ్ముడు హాము చేసిన తప్పు మిగతా వాడు ఎందరు చేశారా? మిగతా ఎందరు సోదరులు? కాబట్టి వాళ్ళు ఏమైపోయారు? దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఆమె కాబట్టి సంఘానికి వచ్చే ప్రతి ఒక్క బిడ్డ పాపము నుండి పరిశుద్ధతలోకి రావడానికే, లోకంలో నుండి దేవుడిలోకి రావడానికే ఇది ఒక పెద్ద పిచ్చాసుపత్రి. మీకు తెలుసలేదు? చెప్పచ్చా? చెప్పచ్చా? ఒక ఆయన ఉన్నాడు తెలుసా? వన్ పాస్టర్ ఇస్ డీలింగ్ విత్ సో మెనీ మొనాటిక్ పేషెంట్స్ అన్నాడు. అంటే ఒక పాస్టర్ ఎవరితో డీల్ చేస్తున్నాడంటే సంఘానికి వచ్చే ప్రతి పిచ్చోడితో డీలింగ్ చేస్తున్నాడు అన్నాడు. ఏమన్నాడు? అవునా కదా? అర్థమవుతుందా? ఎంతమంది ఇప్పుడు పిచ్చాసుపత్రిలో ఉన్నప్పుడు, పిచ్చాసుపత్రిలో మనం వెళ్ళామనుకున్న వాడు పేపర్ వాడు బీగుతాడు. ఎందుకు వచ్చి అందులో వాడు బీగుతాడు, ఒకడు రాయి తీసుకొని వెళ్తాడు. అవునా కదా? ఇప్పుడు కాలు పట్టుకొని లాగుతూ ఉంటాడు. ఇప్పుడు పిచ్చాసుపత్రికి వెళ్ళారా? ఎర్రగడ్డ ఆసుపత్రికి లేకపోతే విశాఖపట్నం ఆసుపత్రికి వెళ్తే లోపలికి వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఎవరు పడతాడో తెలియదు, ఎవడేం చేస్తాడో తెలియదు. హల్లెలూయా. మమ్మల్ని పిచ్చోడితో పోలుస్తున్నారు అనకండి. మనందరం పాపం అనే పిచ్చితో ఉన్నామా లేదు? నిజం ఒప్పుకోవాలి. మనం ఈ శరీర స్వభావంలో ఉన్నాం. ఇది పాపం అనే పిచ్చి. అర్థమవుతుందా? ఈ భ్రమలో మనం బ్రతుకుతున్నాం. కానీ దీని నుంచి దేవుడు క్రమేణా బయటికి తీసుకొచ్చేస్తున్నాడు. అర్థమవుతుందా? తీసుకొచ్చేది ఎలా తీసుకొస్తాడు తెలుసా? అంచెలంచెలుగా. ఎలా తీసుకొస్తాడు? అంచెలంచెలుగా తీసుకొస్తాడు. అంతేగాని ఒకే రోజు ఇప్పుడు పిల్లోడు పుట్టగానే అప్పన పిల్లోడు పుట్టేసాడని చెప్పి యాకమాసం బిర్యానీ తీసుకొచ్చి మంచి మొక్క తీసుకొచ్చి రోడ్లో పెడితే ఏమవుతుంది? చచ్చుకుంటాడు బిడ్డ. హల్లెలూయా. కాబట్టి పిల్లోడికి ముందే పోయారు, పాలు పోయారు. పిల్లోడు ఎదిగే కొద్ది ఆరు పుట్టి 4 నెలలు రాకపోతే ఒక 2 సంవత్సరాలు అయ్యి సరిగా నడవటం రాకపోతే నువ్వే కూర్చో, నువ్వెక్కడ కూర్చో, నువ్వెక్కడ కూర్చో, నువ్వు ఎలా నడిస్తే బాగు అంటే ఎలా అవుతాడికి? నువ్వు చదివితే ఆఫీసర్ అవుతా, ఐఏఎస్ అంటే ఐఏఎస్ అంటాడు. అడిగి తెలుసా? అర్థమవుతుందా? చిన్నప్పుడు అలా చేస్తే నడిచేయకుండా ఉంటాడా? మన మీద వచ్చిపోతాడు, మన మీద అన్ని అవునా? ఇప్పుడు గొర్రెలతో పాటు వెళ్తుంటే గొర్రె హాయి తుమ్మిద్ది. ఎంత పడింది గొర్రెల కాపర మీద పడితే ఇంటి గొర్రెలు నడవకుంటాడా? చెప్పాలి. విశ్వాసులు కూడా అలాగే, పాస్టర్ కూడా అలాగే. హల్లెలూయా. తండ్రి కూడా అలాగే. అవునా? తల్లి కూడా అలాగే. మీరు తల్లిని ఎంతమందికి అడగట్లేదు? బిడ్డలకే బంగారాన్ని అడుగుతున్నారు కదా. మరి పిల్లలకి ఎంత పరమ పవిత్రంగా, ఎంత పరమ పవిత్రమైన బాధ్యతగా భావిస్తారు. పెద్ద తర్వాత అడుగుతారా? ఎందుకని? అది పెద్దడైపోయాడు. ఏమైపోయాడు? పెద్దడైపోయాడు. కాబట్టి సంఘం కూడా అంతే. గుర్తుపెట్టుకోండి. మనం ఒకళ్ళు చూసి దిగులు చెంది విసిగిపోయి వేసారిపోయి కురిగిపోయి
అమ్మో ఈ తల్లి ఎట్టగా, ఈ పిల్లవాడు ఎట్లాగా, ఆ యవనస్తులు ఎలాగా, వీళ్ళు ఎలాగా, వాళ్ళు ఎలాగా. మన కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. మనందరం పరిపూర్ణం అవ్వాలా, పరిపూర్ణం అవుటకు సాగిపోతున్నాం. ఈ దశలో ఎన్నో ఒడిదుడుకులు. ఇప్పుడు కొండెక్కుతూ ఉంటాడు, 2 రాళ్ళు జారి డాముల కింద పడతాడు, మళ్ళీ ఎక్కుతాడు, మళ్ళీ ఎక్కుతూ ఉంటాడు కొండ. అర్థమవుతుందా? హల్లెలూయా. చిన్నప్పుడు తప్పడు లేచేటప్పుడు ఆడు కింద పడతాడు లేదా? మొక్కలు దెబ్బ తోలుతాయా? సైకిల్ దొక్కేటప్పుడు ఆ దేవుని దాన్ని పెట్టకుండా ఉంటాడా? దేవుని దాన్ని గుద్దకుండా ఉంటాడా? చెప్పాలి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో ఎన్నో ఉండదు. పడతా ఉంటాం, లేస్తూ ఉంటాం. నీతిమంతుడు 7 సార్లు పడిన తిరిగి లేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎటువంటి పరిస్థితులు విడిచిపెట్టాడు, తప్పనిసరిగా పరలోక రాజ్యాన్ని చేరుస్తాడు. ఒక్కసారి ఆయన చేతిలో మన చెయ్యి వెళ్ళాక మనం ఎన్ని విధాలుగా సాతానుడు మనం పడగొట్టాలని చూచిన విజయం మన దేవునిది. హల్లెలూయా. విజయం మన యేసయ్యదే. మన యేసయ్యదేనా? లేవనెత్తుతాడా? పరలోక రాజ్యానికి నడిపిస్తాడా? అంతేగాని ఏదో చిన్న తప్పు జరగగానే అమ్ము నేను సంఘానికి కాదు, నా వల్ల కాదు, అమ్ము నా జీవితంలో 2 తప్పు జరిగిపోయింది అని చెప్పుకున్నాం అనుకో, దేవునికి ఇంకా దూరం అయిపోతాం. దేవునికి ఇంకా దూరం అయిపోతాం. ఆ పాపం నేను ఏం చేస్తుందో తెలుసా? పట్టుకుంటుంది, నేను కబడిస్తుంది, నేను చివరికి నాశనానికి నడిపిస్తుంది. కానీ నేను దేవునికి దగ్గర అయిపోతే ప్రతి బలహీనత దూరం అయిపోతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఉండాల్సింది విశ్వాసం. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలాయి. ఎన్ని రోజులు? 1 రోజులో కూలిపోయాయా? ఎరికో గోడలు ఎన్ని రోజులు కూలాయి? అంటే 7 రోజులు వీళ్ళు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వీళ్ళకి ఎంత విశ్వాసం ఉండాలి చెప్పాలి. వింటున్నారా? హల్లెలూయా. ఎరికో కోట గోడల చుట్టూ వీళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే లేచి చక్కగా రిలీజియస్గా చక్కగా తిరుగుతున్నారు. వీళ్ళు పైకి చూసేవాళ్ళు అలా చూసి ఎంతగా ఎగతాళి చేస్తున్నారంటే, ఎన్ని మాట్లాడుతున్నారంటే, కానీ వీళ్ళు ఇవేమీ పట్టించుకోవట్లా. 7 రోజులు లేచారు, 7 సార్లు తిరిగారు. 7 రోజులు లేచారు, 7 సార్లు తిరిగారు. 7వ రోజు తిరుగుతున్నప్పుడు కేకలు పెట్టారు. దేవుడు దిగొచ్చాడు. ఆయన ఒకసారి భూమి మీద ట్యాప్ చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. కోట గోడలన్నీ పెడబడ గొప్ప కూలిపోయాయి. విజయం ప్రాప్తమైంది. విజయం సంభవించిందా? చెప్పాలి. ఒక్క రాత్రిలో విజయం రాదు. ఒక్క రాత్రిలో నీ శరీరంపై విజయం రాదు. ఒక్క రాత్రిలో నీ కోపంపై విజయం రాదు. ఒక్క రాత్రిలో నీకు పాపంపై విజయం రాదు. ఒక్క రాత్రిలో లోకంపై విజయం రాదు. ఒక్క రాత్రిలో దేనిపైన నీకు విజయం రాదు. కానీ ప్రయత్నాన్ని మానకూడదు. ప్రయత్నాన్ని మానకూడదు. నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉండాలి. నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నిరంతరం ప్రభుకి అప్పగించుకుంటూనే ఉండాలి. నిరంతరం ప్రతిష్టలో ఉండాలి. నిరంతరం సమర్పణలో ఉండాలి. పడుతున్నావా, లేస్తున్నావా, మళ్ళీ పడుతున్నావా, మళ్ళీ లేస్తున్నావా, కానీ చివరికి పరలోక రాజ్యానికి దేవుడే తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. కానీ ప్రయత్నం మాని వెనక్కి వెళ్ళామనుకో, అది ఆత్మహత్య సదృశ్యం. కాడిని పడేసినట్టే. ఆ పని ఎప్పుడు చేయొద్దు. ఆ పని ఎప్పుడు చేయదు. ఎవరొస్తున్నారా? వింటున్నారా? హల్లెలూయా. జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఎప్పుడైనా సరే కాలు జారితే, వెనక్కి తొట్టిల్లితే, కొంచెం వెనక్కి పడితే, కానీ అక్కడే దట్ కండిషన్ ఇస్ నాట్ ఎవర్ కన్క్లూషన్. ఆ పరిస్థితి నీ ముగింపు కాదు. గుర్తుపెట్టుకో, నీ ముగింపు అత్యంత మహిమకరంగా ఉండబోతుంది. నేను తప్పనిసరిగా పరలోక రాజ్యానికి దేవుడు తీసుకుని వెళ్తాను. మీరు ఆ 7 సంఘ కాలాలను చూస్తే, మీరు ఆ 7 సంఘాలు చూస్తే, ఎఫెసు సంఘాన్ని, స్మోర్ణ, పెర్గము, తుయితేర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియ సంఘాలను చూస్తే అసలు ఈ సంఘంలో ఉన్నవాడు ఎవడే పరలోక రాజ్యానికి వెళ్తాడని ఉంటుందా? చెప్పదు. ఎఫెసు సంఘాన్ని కానీ స్మోర్ణని కానీ చూస్తే అసలు ఎవరినైనా ప్రభు మెచ్చుకున్నాడా? చెప్పదు. మెచ్చుకున్నాడా? నీ మీద ఒక నేరం మోపుతున్నాను, నీ మీద ఒక తప్పు మోపుతున్నాను, నీ మీద నీలో ఒకటి ఉండనిచ్చి అన్నాడా లేదా? కానీ దేవుడు అక్కడ ఉన్నవాళ్ళు కూడా పరలోక రాజ్యానికి నడిపించాడు. హల్లెలూయా. శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులను చూస్తే ఒక్కడిని చూసినా సరే వీళ్ళ శిష్యులు అని నెత్తి నోరు బాదుకునే పరిస్థితిలో ఉన్నారు. అవునా? ఇప్పుడు ఆ తోమాను చూస్తే ఆ గాయాల్లో పేరు పెట్టి చూస్తే తప్ప నమ్మలేను అన్నాడు. అలాంటి వాడు భారతదేశానికి పంపాడు దేవుడు. పంపాడా? ఒక చిన్న ఉపఖండం ఇది. దిస్ ఇస్ సబ్ కాంటినెంట్. హల్లెలూయా.
ఒక దేశానికి కాదు, ఒక ఉపఖండానికి పంపితే ఉపఖండం ఒక అవిశ్వాసిగా ఉన్నటువంటి తోమా ద్వారా వెలిగించబడింది. కానీ అవిశ్వాసిని విశ్వాసిగా మార్చి పంపాడు. అది కేవలం అగ్ని జ్వాల వల్లే సాధ్యం. గుర్తుపెట్టుకోండి. నేను చాలాసార్లు అనుకుంటాను, అసలు నేను ఎలా పాస్టర్ అయ్యాను. నిజం. ఎందుకంటే శూన్యములోని సమస్తాన్ని సృష్టించగలిగిన వాడు దేవుడు. ఏమి లేని దాన్ని తీసుకొని అందులోని సమస్తాన్ని సృష్టించగలిగిన వాడు దేవుడు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎందుకంటే అసలు మన వల్ల కాదనుకున్నప్పుడు ఆయన రంగం మీదకి వస్తాడు. మన వల్ల అవుతాడు కూడా ఆయన రంగం మీదకి రాడు. గుర్తుపెట్టుకోండి. నేను ఈ పనికి ఎటువంటి పరిస్థితుల్లో తగిన వ్యక్తిని కాదు, ఏమాత్రం యోగ్యుడిని కాదు. కానీ పవిత్రుడిగా మార్చేది ఆయన, నిలబెట్టుకునేది ఆయన, సామర్థ్యాన్ని ఇచ్చేది ఆయన. అందుకే ఆయన పిలిచేది అయోగ్యులను, పిలిచిన తర్వాత చేసేది యోగ్యులను, వాడుకునేది సమర్థవంతంగా. యేసుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ్యంలోకి మీరు వచ్చినప్పుడు ప్రారంభంలోనే నేను అది చేయలేకపోతున్నాను, ఇది చేయలేకపోతున్నాను, ఇలా జీవించలేకపోతున్నాను, అలా జీవించలేకపోతున్నాను, కంగారు పడకండి. ఎటువంటి పరిస్థితులకు కంగారు పడద్దు. నేను ఇలా చేయలేకపోతున్నాను, ఇక్కడ చర్చికి వెళ్ళలేను, ఇదిగో నా ఆభరణాలు తీసేయలేకపోతున్నాను, లేకపోతే నా అబద్ధాలు అంటే మానేలేకపోతున్నాను, నా చిన్న చిన్న బలహీనతను జయించలేకపోతున్నాను, కాబట్టి నేను ఇదిగో నా వల్ల కాదు, ఈ క్రైస్తవ్యం నా వల్ల కాదు. కాడిపడేయద్దు, దయచేసి కాడిపడేయద్దు. మీరు దేవుని సన్నిధికి వస్తూనే ఉండండి, ప్రభు సన్నిధికి వస్తూనే ఉండండి. ఆ వెలుగును లోపలికి రానివ్వండి. ఒకరోజు నువ్వు చేసేదిగా మారుతావు. హల్లెలూయా. దేవునిపైన ఆధారపడతాం. మన శక్తి సామర్థ్యాలపైన ఆధారపడినంత కాలం మనం క్రైస్తవ్యం జీవించలేము, క్రైస్తవ జీవితాన్ని జీవించలేము. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది మనం అనుకున్నంత సులువు కాదు కదా. అర్థమవుతుందా? మన ఇంట్లోంచి టీవీ తీసేయటము, ఆభరణాలు తీసేయటము, లేకపోతే ప్రతిష్టలోనికి రావటము, లేకపోతే ఒక త్యాగవంతమైన జీవితాన్ని జీవించడం అంత తేలిక కాదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు వీళ్ళందరూ కొరికి దెయ్యాలా బాధిస్తూ ఉంటారు. చెప్పొచ్చా? హల్లెలూయా. కానీ ఎలాంటి పరిస్థితుల మధ్య ఒక చక్కని క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా జీవించాలంటే బయట నుండి వచ్చే ఒత్తిడి కన్నా లోపల ఉన్న ఒత్తిడి ఎక్కువ అవ్వాలి. బయట నుంచి నీకు దొరికే ప్రేమ కన్నా లోపల ఉన్న క్రీస్తు ప్రేమ పెరగాలి. హల్లెలూయా. ఇది పెరగాలి అంటే నిత్యము ఈ శరీరం ఒకవైపు లాగుతూ ఉంటుంది, ఒకవైపు దేవుడి యొక్క ప్రేమ నిన్ను లాగుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఒకరోజు దేవుడు జయిస్తాడు. ఆయన జయించాడు. అవునా? ఒక వాక్యం చదివి మనం ముగిద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదివి పెట్టండి. మొదటి యోహాను 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుతారు. లోకమును దేవుని మూలంగా పుట్టారు. మన దేవుని మూలంగా పుట్టిన వాళ్ళమేనా? చెప్పచ్చా? యేసుక్రీస్తు మన బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను మనం పొందుకుంటున్నాం. నిత్యము పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం. నిత్యము దేవుని సన్నిధిలో ఉన్నాం. మరి లోకాన్ని జయించే విజయము మన విశ్వాసమే. అంటే మనం లోకాన్ని జయించాలంటే మనం ఏముండాలి? ఎవరిపై ఆధారపడాలి? మన పైన మనం ఆధారపడ్డ విశ్వాసం కాదు, దేవుని పైన ఆధారపడటమే విశ్వాసం. ఆమేన్. దేవుని పైన ఆధారపడటమే విశ్వాసం. మరి లోకంలో ఉన్నదంతా ఏంటి చెప్పాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడములు తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. మరి వీటన్నిటిని జయించేది ఏమిటి? మన విశ్వాసమే. హల్లెలూయా. మన విశ్వాసం ఉంటే, మనకు విశ్వాసం ఉంటే ఎవరి దగ్గరికి వస్తాం? దేవుని దగ్గరికి వస్తాం, ప్రార్థన చేస్తాం, దేవుడి పైన ఆధారపడతాం, దేవునికి ఇష్టంగా జీవిస్తాం, దేవునికి ప్రియులుగా జీవిస్తాం. హల్లెలూయా. మరి ఆ విశ్వాసాన్ని కలిగి ఉందామా? అసహజాతీతమైన జ్ఞానేంద్రియంతో నడుద్దామా? వెలుచూపు వల్ల కాదు, విశ్వాసంతో నడుద్దాం. దేవుని రాజ్యాన్ని చేరదాం. లేచిన పరిశుద్ధులారా, మనం పరీక్ష